ఎంత మధురమైనది యెహోవా నామము. వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా సరిచూసుకోవటానికి ప్రారంభించాం. భౌతికంగా ఉన్నటువంటి మన యొక్క ఆరోగ్యము ఎలా ఉంది అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మనం ఎట్లయితే ఆలోచన చేస్తూ ఉంటామో, అలాగనే ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకోవటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనం గమనించినప్పుడు క్రైస్తవ జీవితం అనేటువంటిది మేము ప్రార్థనకి వెళ్తూ ఉన్నామా, వస్తూ ఉన్నామా, ప్రార్థనకి మానకుండా వెళ్తూ ఉన్నాం కాబట్టి మా ఆత్మీయ జీవితం బాగున్నట్లే. ప్రార్థనకి వెళ్తూ మనం అబద్ధమాడిన, మోసం చేసిన, అసూయ, ద్వేషము వగైరాలు ఏవి మన జీవితంలో ఉన్నా నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి నా జీవితం బాగుంది, ఆత్మీయ జీవితం అని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు చాలామంది యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వారు ప్రార్థన చేయటం రానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, ఈవెన్ ఆరాధనకి వస్తే కూడా పాటలు పాడేటప్పుడు వాళ్ళ నోరు ఆ పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతించిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. పాటలు పాడుతూ ఉంటే ఇలా కూర్చొని చూస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ మొహాలు. అంటే పాటలు అనేటువంటిది ఏదో సింగర్స్ పాడేదేమో, మాకు సంబంధించింది కాదేమో అన్నట్లుగా చాలామంది చూస్తూ ఉంటారు. పాటలు పాడిన వాళ్ళని చెయ్యెత్తండి అంటే మళ్ళీ వాళ్ళు ఎత్తరు. పాటలు పాడరు, కానీ పాటలు పాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తండి అంటే పాడేవాళ్ళగా చేయెత్తకుండా కూర్చుంటూ ఉంటారు. మనమేమి గాన కచేరీలకి రావటం లేదు, మనం ఎవరో పాడితే మనం వినటానికి మన జిహ్వ ఫలాన్ని అర్పించమని దేవుడు తెలియజేశాడు. కాబట్టి కొంతమంది నా గొంతు బాగలేదు అనేటువంటి కుంటి సాకులు తెలియజేస్తూ ఉంటారు. నీ గొంతు బాగుందో బాగలేదో నీకు ఆ గొంతు ఇచ్చిన దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే గొంతు బాగున్న వాళ్ళను మాత్రం పాడమని చెప్పలేదు. ప్రతి ఒక్కరూ కూడా తమకు ఇచ్చినటువంటి ఆ జిహ్వ ఫలము చేత దేవుని స్తుతించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థన చేయకపోయినా, పాటలు పాడకపోయినా మీ అందరికీ తెలుసు, వచ్చి కూర్చొని వాక్యం వినకుండా కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి వస్తే బాగా నిద్ర వస్తూ ఉంటుంది, జోలపాట పాడినట్లుగా. ఎక్కడ నిద్రపోని వాళ్ళు కూడా, అంటే చల్లగా ఉంటే నిద్రపోతే పర్లేదు, కొంతమంది మిట్ట మధ్యాహ్నం మీటింగ్ జరుగుతుంటే చెమటలు పడుతుంటే పడుకుంటారు. వాళ్ళకి ఎట్లా నిద్ర పడుతుందో తెలియదు. అంటే ప్రార్థనకు వస్తే వాళ్ళకి హాయిగా అనిపిస్తుందంట ప్రాణం. ఒక ఆమె చెబుతూ ఉంది, ప్రార్థనకు వస్తే ప్రాణం హాయిగా అనిపిస్తుంది అయ్యా అని చెప్పేసి. హాయిగా అనిపిస్తే అనిపించవచ్చు, కానీ నిద్రపోతే మాత్రం బాగుండదు అది. ఎందుకంటే వచ్చేది దేవుని వాక్యాన్ని మనం వినటానికి, నేర్చుకోవటానికి మనం వస్తూ ఉంటాం. కాబట్టి మన ఆత్మీయ జీవితం అనేటువంటిది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అనేటువంటిది మనం గుర్తించకుండానే మనం ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అనేటువంటిది మనం సరిచూసుకోకపోతే, మనకు రోగం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకపోతే అది ముదిరిపోయి ఎలాగైతే మనకి ప్రాణాన్ని తీసేటువంటి పరిస్థితికి వస్తుందో ఆత్మీయ జీవితం కూడా అలాగనే. చాలామంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ప్రార్థనలకు మేము వస్తున్నాం కాబట్టి మేము ఆత్మీయంగా బ్రహ్మాండంగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. ఒక వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఇటువంటి ఒక స్థానిక సంఘాన్ని గురించే ప్రభు అయినటువంటి యేసు మాట్లాడుతూ వారి ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అనేటువంటిది చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ప్రకటన గ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము మనం గమనించినప్పుడు దేవుడు ఇక్కడ ఒక స్థానిక సంఘాన్ని గురించి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అని చెప్పేసి అన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని చెప్పేసి అంటున్నాడు. ఇలాగ వ్రాయమో అని చెప్పేసి అంటూ ఆయన చెప్తూ ఉన్నాడు, 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలో గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవు. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవు అని చెప్పేసి అంటున్నాడు. వాస్తవంగా ఈ మాట వినేటప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గుర్తించగలుగుతూ ఉంటాం. జీవిస్తున్నావు అన్నటువంటి పేరైతే ఉంది కానీ నువ్వు మృతుడవే. దట్ యు హ్యావ్ ఏ నేమ్ దట్ యు ఆర్ అలైవ్.
బట్ యు ఆర్ డెడ్. యు హ్యావ్ ఏ నేమ్ దట్ యు ఆర్ అలైవ్. జీవిస్తున్నావు అన్నటువంటి పేరు ఉంది, కానీ నువ్వు మృతుడివే, చచ్చినవాడివే, శవానివే. ఈరోజు ఒక సార్దీస్ సంఘమే కాదు, చాలామంది పరిస్థితి అట్లనే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అటెండెన్స్ కనుక పెట్టట్లేదు కానీ అటెండెన్స్ పెడితే చాలామంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అటెండెన్స్లో బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళు మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం. అటెండెన్స్లో బాగా ఉండి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు కొందరు. అదేంటి, నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావుగా, కాలేజీకి వెళ్తున్నావుగా అంటే, రోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు, కాలేజీకి వెళ్తూ ఉంటారు, కానీ అక్కడ ఏమి నేర్చుకోరు. స్థానిక సంఘాల పరిస్థితి కూడా అంతే. ఇంకా అక్కడ ఎగ్జామ్స్ పెడతారు కాబట్టి ఎవరు పాసు ఫెయిల్ తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జామ్స్ కూడా పెట్టే అవకాశం లేదు కదా, ఎవరెంత నేర్చుకుంటున్నారో తెలియటానికి. విషయం ఏమిటంటే, చాలామంది బైబిల్ తెలియనటువంటి వాళ్ళే మళ్ళీ క్రమంగా వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం వింటారో తెలియదు, ఏం రాసుకుంటారో తెలియదు, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ధ్యానం చేస్తారో తెలియదు. కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం అనేటువంటిది అసలు వాక్య ప్రకారం కట్టుకోవటానికి ఏమాత్రం ముందుకు రానటువంటి వాళ్ళు. అంటే వాక్య ప్రకారం అసలు ఉండదు. అదేమిటి మరి, వాక్యం మీరు బాగానే వెళ్తున్నారుగా, వింటున్నారుగా, ఈ విషయాలని మనం చెప్పాంగా అంటే మనం చెప్తూనే ఉంటాం, కానీ అవి ఎటు వెళ్తూ ఉంటాయో. మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, అది మీకు లోకంలో కనుక చూసినట్లయితే చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎంత దగ్గరకు తీసుకెళ్ళి ఊదినా కానీ లోపలైతే వినపడదు, ఎందుకంటే వినబడే అవయవాలు లేవు కదా. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే, ఎన్ని టాపిక్స్ చెప్పినా, బైబిల్లో ఉన్న ఎన్ని అంశాలు చెప్పినా, ఎంత సుదీర్ఘంగా చెప్పినా లోపల వినపడేటువంటివి ఏం వాళ్ళకి లేవు. అసలు లోపలికి వెళ్ళవేవి. మొహం అయితే ఇలా చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. కొంతమంది అయితే మర్చిపోతామేమో అని కొంచెం రాసుకుంటూ ఉంటారు, వట్టిదే అదంతా ఇంటికి వెళ్ళి చదివేది ఏం కాదు, ఏదో రాసుకుంటూ ఉంటారు సిన్సియర్ స్టూడెంట్ లాగా. కొందరు పాపం నిజంగానే రాసుకున్నటువంటిది ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసి మరలా దాన్ని జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే అమలు చేస్తూ ఉంటారు. కొంతమందిది వట్టిదే, రాసే నోట్స్లు ఇటుపోతే తెలియదు. ఇప్పుడు దాకా ఎన్ని నోట్సులు రాశారు, ఒకసారి ఒకరిని అడిగితే ఇంత రాస్తా ఉన్నారు కదా, చదువుతారా అంటే నిద్ర రాకుండా ఉండేదానికి రాస్తున్నా అన్నారు. అంటే రాయకుండా ఉంటే నిద్ర వచ్చేసిద్దంట. అందుకనే ప్రసంగం వినేటప్పుడు నిద్ర రాకుండా ఉండటానికి వాళ్ళు అనుసరించే ట్రిక్ ఏంటంటే, పెన్ను పెట్టి రాస్తూ ఉన్నారనుకోండి, నిద్ర రాకుండా ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. నిద్రం చేయించడానికి కనీసం చెప్పేటువంటి ప్రసంగం ఒకసారైనా రాస్తున్నారు. ఇక లోపలికి వెళ్తుందా వెళ్ళదా, నోట్బుక్ ఎక్కడ ఉంటుంది, తర్వాత ఎక్కడ పెడతాం, అవన్నీ చాలా విషయాలు. చాలా నోట్సులు రాశానని అన్నారు. ఎక్కడున్నాయని అంటే అవన్నీ ఎక్కడ ఉంటాయో రాస్తూ ఉంటాం అవన్నీ. నిజంగా అందుకనే మేమేం చెప్తూ ఉంటామంటే, ఇప్పుడు బైబిల్ స్కూళ్ళలో చదివేటువంటి వాళ్ళకి దయచేసి నోట్బుక్లో రాసుకోకండి. నోట్బుక్లో రాసుకుంటే అవి ఎక్కడో ఉంటాం, మనం ఎక్కడో ఉంటాం. అందుకనే ఏదైనా ట్యాబ్ లాంటిది కొనుక్కొని దానిలో రాసుకోండి. మీ నోట్బుక్లన్నీ అటు ఇటు పోకుండా అన్నీ మనతోనే ఉంటాయి. సరే చదువుతామా లేదా తర్వాత విషయం, ముందు అట్లీస్ట్ మనం రాసుకునేటువంటివి మనతో ఉంటాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ విషయాలను కనుక మనం సరిచూసుకోకపోతే జీవించుచున్నామనేటువంటి పేరు ఉంటుంది, కానీ నీవు మృతుడివే అని సార్దీస్ సంఘంతో చెప్పినటువంటి మాట మన విషయంలో కూడా నిజమవుతుంది. నిజంగా ఇలాగ చచ్చిన శవాలను కనుక, కరోనాలో చచ్చిన వాళ్ళందరినీ కూడా తీసి హాస్పిటల్ నుంచి బయట వేసేసారు. చచ్చిన శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ్యంలో కనుక చచ్చిన శవాలను లెక్క పెట్టాలంటే ఆత్మీయంగా గుట్టలు గుట్టలుగా ఉంటాయి. అలాగనే 1, 2 కాదు, గుట్టలు గుట్టలుగా మనకి స్థానిక సంఘాలు నిండుతూ కనబడుతున్నాయి, కానీ వందలు వేలల్లో ఇందులో చచ్చిన శవాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం సరిచూసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నా ఆత్మీయ స్థితి అనేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటిది మనం సరిచూసుకోవటము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అని సరిచూసుకోవటానికి మనకు ముఖ్యమైనటువంటి ఒక కొలమానం ఏమిటి అంటే మనకు బాగా ప్రయోజనకరంగా ఉండేటువంటిది, మనకు ప్రతి మనిషికి కూడా దేవుడు మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. ఎప్పుడైనా విన్నారా మనస్సాక్షి అనేటువంటి మాట? కాన్షియస్. అసలు నీకు మనస్సాక్షి ఉండే మాట్లాడుతున్నావా, అసలు నీకు మనస్సాక్షి ఉందా? ఇలాంటి మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మనస్సాక్షి ఉందా అని చెప్పేసి. అసలు ఏమిటి మనస్సాక్షి? ఊరికి అలా డైలాగులు మాట్లాడుకోవటమేనా? నిజంగా అలాంటిది ఒకటి ఉంటుందా? ఒకసారి ఒకరు అడిగారు, నిజంగా అలాంటిది ఒకటి ఉంటుందా అని. నిజంగా అలాంటిది ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది, నిజమే. ఎందుకంటే బైబిల్లో దేవుడు కూడా చెప్పాడు మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది నిజం. బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే 1, 2 సార్లు కాదు, అనేక సందర్భాలలో ఈ మనస్సాక్షిని గురించి మాట్లాడుతూ ఉంటాడు.
బైబిల్లో మనం గమనించేటప్పుడు కొన్ని వచనాలు చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ యవనస్తుడైనటువంటి సువార్తికుడికి ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 1వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 5వ వచనము మనం గమనించినప్పుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, ఉపదేశ సారం ఏమనగా పవిత్ర హృదయం నుంచి మంచి మనస్సాక్షి నుండి పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారం ఏమిటి అంటే ఈ ఉపదేశం అంతా కూడా బోధించేటువంటి ఆ సారం ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు 3 విషయాలు. అదేమిటి అంటే పవిత్ర హృదయం నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుంచి కలిగే ప్రేమ రావాలి. ఎలా రావాలి అంటే పవిత్ర హృదయం నుంచి ప్రేమ రావాలి, మంచి మనస్సాక్షి నుంచి ప్రేమ రావాలి, నిష్కపటమైన విశ్వాసం నుంచి ప్రేమ రావాలి. మంచి మనస్సాక్షి నుంచి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మనస్సాక్షి అనే మాటే కాదు, మంచి మనస్సాక్షి అంటే దాని అర్థం ఏంటి? మంచి మనస్సాక్షి అని అన్నాడో వెంటనే మనకేమర్థమవుతుంది? కూరగాయలకు వెళ్తున్నారు, మంచి కూరగాయలదే అన్నారు అంటే దాని అర్థం ఏంటి? చెడ్డ కూరగాయలు కూడా ఉంటాయా అంటే ఉంటాయి. పుచ్చులు, ఎచ్చులు ఇవన్నీ పనికొచ్చే పనికిరాని చాలా ఉంటాయి. ముఖ్యంగా రైతు బజార్లకు వెళ్ళారనుకోండి, యారొద్దంటారు ముందే వాళ్ళు. అదే మీరు కాళేశ్వరం మార్కెట్కి వెళ్తే అక్కడ ఏరుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, నేను అందుకనే రైతు బజార్లో తేను. అదేంటి ధర తక్కువ కదా అంటే ధర తక్కువ అని అక్కడికి వెళ్ళామనుకోండి ఏరనివ్వరు. పుచ్చి ఎచ్చి మొత్తం కాటలో వేస్తారు. ఇంటికి వచ్చి ఏరేమనుకోండి అందులో మళ్ళీ సగం పుచ్చులు పోతాయి. మరి సగం అంటే సగం పోలే కానీ ఎక్కువగా పుచ్చులు వస్తూ ఉంటాయి. ఆ పుచ్చులన్నీ తీసి బయట వేసామనుకోండి ఈ మిగిలిన వాటికే మనం ధర వేసుకోవాలి. ఈ మిగిలిన వాటికి కనుక ధర లెక్కేసామనుకోండి వాటికి వీటికి ఒకటే పడుతుంది పడగా. రెండోది ఏంటంటే ఈ పుచ్చులన్నీ మన చేత ఏరిస్తారు వాళ్ళు. వాస్తవంగా వాళ్ళు ఏరుకొని అమ్మాల్సింది, ఈ పుచ్చులన్నీ మన చేత ఏరిస్తారు రెండవది. మూడవది ఏంటంటే ఈ పుచ్చులు ఎచ్చులు మంచి వాటితో కలిసి ఉండటం వల్ల ఈ మంచి కూరగాయలు కూడా త్వరగా పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. అంటే ఒక సోదరుడు చెప్తూ ఉన్నాడు, మార్కెట్లో తెచ్చినవి అయితే 4 రోజులు నిల్వ ఉంటాయండి, ఈ రైతు బజార్లలో తెచ్చినవి నిల్వ ఉండవు. ఎందుకంటే పుచ్చులు ఎచ్చులు కలిసి ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా సరే పుచ్చిపోయిన దాంతో మంచిది కలిపి పెట్టండి, ఎన్ని రోజులు ఉంటుందో చూడండి. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే ఈ పుచ్చిపోయినవి అన్నీ కూడా తీసి పక్కన పెడుతూ ఉంటారు. అంటే మంచి అని ఎప్పుడైతే అన్నామో చెడు అనేటువంటిది ఉంటుందనేది మనకు తెలుసు, ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. చెడు అనేదే లేకపోతే మంచి అనే మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. మంచి మనస్సాక్షి నిండియు అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో మనస్సాక్షి ఒకటి ఉండటం మాత్రమే కాదు, అందులో మనస్సాక్షిలో మంచి మనస్సాక్షి ఉంటుంది, చెడ్డ మనస్సాక్షి ఉంటుంది. అసలు మంచి చెడ్డ అని మాట్లాడటానికి మనస్సాక్షి ఏం చేస్తుంది? అసలు మనస్సాక్షిలో మంచి మనస్సాక్షి ఏంటి, చెడ్డ మనస్సాక్షి ఏంటి? మనం గమనించేటప్పుడు మనిషి 2 భాగాలని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి బాహ్య శరీరము. ఈ బాహ్య శరీరాన్ని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బాహ్య శరీరం మన కంటికి కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి అవయవాల ఆర్గాన్స్ అన్నీ మనకు తెలుసు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. ఆ తర్వాత లోపల ఉండేటువంటి అవయవాలు అయితే ఇవన్నీ మనకు తెలుసు. ఇది మన బాహ్య శరీరం. అయితే మనిషి కేవలం బాహ్య శరీరం మాత్రమే కాదు, మనిషి అంతరంగము పురుషుడు అని చెప్పేసి బైబిల్లో అంటూ ఉంటాడు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని అంటాడు. ఇన్నర్ మ్యాన్ అండ్ అవుటర్ మ్యాన్. ఈ బయటకు కనబడే మనిషి మనకు తెలుసు, లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. అప్పుడప్పుడు కొందరు అంటారు లోపల మనిషి బయటకు వస్తే మంచోడిని కాదని. అంటే మంచోళ్ళ చెడ్డోళ్ళ తర్వాత కానీ ముందు లోపల ఇంకో మనిషి ఉంటారు. అంటే ఈ లోపల ఉండేటువంటి మనిషి, దాన్నే మనం బైబిల్లో ఏమంటామంటే ఒకవేళ బాగా మనం గమనించినప్పుడు సూక్ష్మంగా ఇక్కడ మరణించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం చెప్తూ, మన్నైనటువంటిది వెనకటి వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును అని అంటాడు. అంటే మనిషిని 2గా డివైడ్ చేసినట్లయితే ఈ బయట కనబడేటువంటి బాహ్య పురుషుడు, ఈ రక్త మాంసములు కలిగిన శరీరము, మట్టి నుంచి వచ్చిన ఈ భాగము మరల మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని అంటూ ఉంటాడు. అంటే మన లోపల కంటికి కనబడినటువంటి
ఒక ఈ శరీరం ఎలాగైతే ఉందో కంటికి కనబడినటువంటి మనకు లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు కూడా ఉన్నాడు, ఇన్నర్ మ్యాన్ కూడా ఉన్నారు. అది ఆత్మ అని మనం చెప్పవచ్చు. అంతేకాదు ఒక ఆత్మేనా ఇంకేమైనా ఉన్నాయా లోపలన అంటూ ఉంటారు. ఇంకా ఉన్నాయి. మనకి మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్, ఇవన్నీ ఇదేదో ఎవరికో ఒకరికిద్దరికి ఉండేటువంటిది కాదు. దేవుడు ఒకసారి నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, ప్రతి మనిషికి కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ ఉంటాయో ఉండవో కానీ, అంటే ఒక్కొక్కరు కన్ను ఉన్నోళ్ళు పుడతారు, కన్ను లేని వాళ్ళు పుడతారు, ముక్కు బాగున్నోళ్ళు పుడతారు, సట్టి ముక్కోళ్ళు పుడతారు, అలా ముక్కు ఎక్కువ తక్కువ ఉన్నోళ్ళు ఉంటారు. ఇవి ఎక్కువ తక్కువ ఉంటాయో అసలు ఉండకుండా పోతాయో తెలియదు కానీ లోపల ఉండేటువంటి అవయవాలు మాత్రం ప్రతి మనిషికి కూడా ఆత్మ ఉంటుంది. ఆత్మ లేకుండా పుట్టే మనిషి ఎవరు కూడా ఉండరు. ప్రాణం ప్రతి మనిషికి ఉంటుంది, ప్రాణం లేకుండా పుట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మైండ్ ప్రతి ఒక్కరికి ఉండదు. మైండ్ అంటే ఈ మైండ్ని గురించి మాట్లాడటం లేదు, లోపల ఉండేటువంటి ఇంటర్నల్ మైండ్ని గురించి మాట్లాడుతున్నాను. మైండ్ ఉంటుంది. హార్ట్ అంటే ఈ హార్ట్ గురించి మాట్లాడట్లేదు. బైబిల్లో ఉండేటువంటి హార్ట్, మీ హృదయముల్లో మీరు ఎందుకు ఇలాగ ఆలోచించుచున్నారు అని అంటాడు. అంటే హృదయము, బైబిల్లో ఉన్న హృదయం ఆలోచన చేస్తుంది. మనకు చెప్పే ఈ హృదయం ఏం చేస్తుందంటే రక్తాన్ని తీసుకొని దాన్ని శుద్ధి చేసి మరలా పంప్ చేస్తూ ఉంటుంది. ఈ హృదయాన్ని గురించి కాదు, బైబిల్లో ఉన్నటువంటి హృదయం. అంటే ప్రతి మనిషిలో కూడా మైండ్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, సోల్ ఉంటుంది, అంతేకాదు కాన్షియస్ ఒకటి ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు లైఫ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి అనగానే వెంటనే మనకేం అర్థమవుతుంది అంటే కన్ను ఉంది అంటే కన్ను ఏం చేస్తుంది అన్నమంటుకొని చెప్తాం, కంటి పని ఇది. ముక్కు ఉంది, ముక్కు ఏం చేస్తుంది అంటే చెప్తాము. అలాగనే మన లోపల మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఇవేం చేస్తాయి, ఎందుకున్నాయి అని అడుగుతారు. ఎందుకున్నాయంటే ఊరికినే ఏమి లేవు. అప్పుడప్పుడు మనకి తెలుసో తెలియకుండా అంటాం, అసలు నీకు మనస్సు ఉందా, అసలు నీ హృదయం ఎలాంటి హృదయం, కఠినమైన హృదయం, బండలాంటి హృదయం, అట్లాంటి హృదయం, ఇట్లాంటి హృదయం మాట్లాడుతూ ఉంటాం. అసలు నీకు మనస్సాక్షి ఉందా మాట్లాడుతూ ఉంటాం. అంటే అవి మనిషిలో ఉంటాయి అనేటువంటిది మనకు తెలుసో మనకు తెలియకో మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం ఏం గమనిస్తున్నామంటే మన ఆత్మీయ జీవితము అనేటువంటి దానికి ఇవి చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలి అంటే మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అనేది సరిచూసుకోవటానికి ఒక మంచి కొలమానం ఏమిటి అంటే కాన్షియస్. ఇప్పుడు మీరు బట్టల కొట్టుకు వెళ్తే అది మీటర్ ఉందా అంటే కొలుస్తూ ఉంటారు. అంతేకాదు ఒకవేళ మీరు ప్రతిదాన్ని కూడా కిలోలు అని చెప్పేసి లేకపోతే లీటర్స్ అని చెప్పేసి కొలుస్తూ ఉంటారు. ఒక మనిషిని ఆ మంచితనము అనేటువంటిది ఈ మనస్సాక్షి చెప్పేస్తూ ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, ప్రపంచంలో ఉన్నటువంటి చెడ్డవాళ్ళు, దుష్టులు, దుర్మార్గులు కూడా వాళ్ళకి ఇది చెడు, నేను ఎట్లా చేసి ఉండకూడదు, నేను ఎట్లా మాట్లాడి ఉండకూడదు అని అనిపిస్తూ ఉంటుంది తెలుసా. ఒకసారి కావాలంటే మీకు నోరు ఉందని, లేదంటే అధికారం ఉందని, లేదంటే మరొకటి మీరు ఎట్లయినా నడుచుకోండి, ఎవరినైనా ఒక మాట అనేసేయండి, లేకపోతే ఎట్లయినా ప్రవర్తించండి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తుంది, అందరూ వచ్చి నువ్వు ఇట్లా మాట్లాడి ఉండకూడదు అని అంటే నా నోరు నా ఇష్టం పో అంటారు. అంతే, నా నోరు నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికని అంటారు. నువ్వు ఇట్లా చేసి ఉండకూడదు అంటే నా ఇష్టం పో, నువ్వెవరు చెప్పడానికని అంటాం. ఎవరిని మాట్లాడించకపోయినా అంటే ఎవరు మాట్లాడటానికి మనం ఒప్పుకోకపోయినా, అవకాశం ఇవ్వకపోయినా, కానీ ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ డే మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకేమనిపిస్తుంది, ఎంతమందినైనా సరే మనం వాదించవచ్చు కానీ, ఎంతమంది నోరైనా మూయించవచ్చు కానీ లోపల మనస్సాక్షి ఒకటి ఉంటుంది, యు ఆర్ రాంగ్, నువ్వు ఇట్లా చేస్తుండకూడదు. లోపల నుంచి నువ్వు అసలు ఒక మనిషివేనా, పనికి మాలిన మనిషివి, నువ్వు వాళ్ళతో అట్లా మాట్లాడవచ్చా, పెద్దోళ్ళతో నువ్వు ఇట్లాగైనా నడుచుకునేది, మీ అమ్మ నాన్న లేకపోతే కనిపించిన వాళ్ళతో ఇట్లాగైనా నువ్వు ప్రవర్తించేది, లోపల నుంచి నువ్వు పెద్దవాళ్ళతో మంచి లేకుండా మర్యాద లేకుండా ఇట్లాగైనా నువ్వు మాట్లాడేది అని లోపల నుంచి అది మాట్లాడుతూ ఉంటుంది. అంటే మాట్లాడుతుందంటే ఒకళ్ళు ఏ భాషలో అన్నారు, అది అట్లా భాషలో కాదు, అది లోపల నుంచి గద్దిస్తూ ఉంటుంది. కావాలంటే మీరు కూడా కొన్ని సందర్భాల్లో మీరు చూసినట్లయితే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరినైనా మనం తప్పించుకోవచ్చు కానీ మన మనస్సాక్షిని తప్పించుకోలేం. అది మనకి చెప్తూ ఉంటుంది, నువ్వు ఇట్లా చేసి ఉండకూడదు, నువ్వు చేసింది మాత్రం తప్పే. మనం ఎవరికి తలొగ్గకపోయినా కానీ మనస్సాక్షిగా మాత్రం తలొగ్గుతాం. ఒకసారి చూడండి, మొన్న ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు, ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్కి ఎవరో స్టేజ్ బల్లలు ఇస్తే ఆ బల్లలకు సంబంధించినటువంటి ఒక లెగ్ మొన్న కొత్తపేటలోనే ఒక పైప్ అనేటువంటిది మిస్ అయిందంట. మిస్ అయితే ఆయన మీరేం చేస్తారో తెలియదు, నాకు ఆ పైపు ఆ సైజు అది కట్ చేయించుకొని దానికి మీరు రెడ్ ఆక్సైడ్ కోటింగ్ వేసి నాకు అప్పచెప్పండి అన్నాడంటే ఇచ్చిన ఆయన.
మరి ఏమనిపించిందో ఏమో, రాత్రికి అలా మాట్లాడి తెల్లారి ఫోన్ చేసి, బ్రదర్ సారీ బ్రదర్, నేను నిన్న కొంచెం కఠినంగా మీతో మాట్లాడాను, పోతే పోయిందిలేండి, ఒక పైపు కదా అడ్జస్ట్ చేసుకోవచ్చులే అన్నాడంట. అదేంటి తెల్లారికల్లా అలాగంటే, లేదు నిన్న నేను కొంచెం మీతో కఠినంగా మాట్లాడాను, ఒక పైపు గురించి అట్లా మాట్లాడి ఉండకూడదు నేను అని ఆయనే అన్నాడంట. అంటే ఆయనకు మనస్సాక్షి ఉంది, నువ్వు మాట్లాడిన తప్పు, ఒక పైపు కొరకు నువ్వు ఎట్లాగైనా మాట్లాడేది, దేవుని కొరకు దేవుని పని కొరకని ఇచ్చావు, ఇచ్చి మళ్ళీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనిపించిందేమో మనస్సాక్షి. అనిపించి తెల్లారి ఆయనే ఫోన్ చేసి, లేదండి నేను అది కొని తీసుకొని వస్తానంటే, వద్దులే పర్లేదు వదిలేసేయండి అని అంటున్నాడంట. మనలో మనస్సాక్షి ఎప్పుడైనా పనిచేసిద్ది ఎలాగా? మనమే ఫోన్ చేసి లేకపోతే మనమే వెళ్ళి సారీ నేను అలా మాట్లాడాను, ఇందాక ఇలా మాట్లాడాను అని ఎప్పుడైనా మనం అంటామా? మన ఈగో అహం అడ్డు వచ్చింది. అంటే అన్న వదిలే, వాళ్ళు అంటలేదా, మళ్ళీ దాన్ని సమర్థించడం, వీళ్ళు అంటలేదా, నువ్వు ఒక్కడవేనా అలా ఉంది, అయినా ఇవాళ రేపు అయినా కానీ వాళ్ళకి అలానే చెప్పాలి, వాళ్ళకి అలానే బుద్ధి చెప్పాలి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అట్లా చెప్తేనే వింటారు అని లోపల నుంచి మరలా ఏంటంటే మనల్ని మనమే వారించుకుంటూ ఉంటాం. కానీ మనం బైబిల్లో గమనించినట్లయితే మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి కూడా మంచి మనస్సాక్షిని గురించి బైబిల్లో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినప్పుడు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో ఈ మనస్సాక్షి ఏమిటి, మనస్సాక్షి అనేటువంటిది ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండం దగ్గర నుంచే కనుక మనం గమనించినట్లయితే ఈ మనస్సాక్షిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆదికాండము 12వ అధ్యాయము అబ్రహామును గురించి మనం కనుక గమనించినట్లయితే, అబ్రహామును గురించి మనం పరిశీలన చేసినప్పుడు 12వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 12వ అధ్యాయము అబ్రహాము బయలుదేరి తన దేశాన్ని వదిలిపెట్టి అతడు వచ్చినటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయంలో అతడు వచ్చి దేవుడు ఇస్తానన్నటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించి ఆ కనాను దేశాన్ని చేరుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ మనం గమనించినప్పుడు 12వ అధ్యాయం 10వ వచనము, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. కరువు వచ్చింది, కరువు చాలా భారంగా ఉంది. కరువు చాలా భారంగా ఉండేసరికి ఆయన ఏం చేస్తాడంటే ఆ దేశము విడిచిపెట్టి ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాడు. మీకు తెలుసు, మ్యాప్ ఒకసారి మీరు కనుక పరిశీలన చేసినట్లయితే, అంటే ఇజ్రాయిలీలు అక్కడికి వెళ్ళటం కాదు, అబ్రామ్ ఫస్ట్ వచ్చినప్పుడే మెసొపొతేమియా నుంచి ఆయన ట్రావెల్ చేసి ప్రయాణం చేసి వచ్చి ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించే ఇజ్రాయిల్ దేశంలో ఉన్నాడు. కరువు వచ్చినందువల్ల ఏం చేస్తాడంటే ఆయన కిందకి ఐగుప్తు దేశంలోకి వచ్చాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు 11వ వచనము, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనెను. అంటే కొందరికి ఈ విషయం అర్థం కాదు, కానీ ఒకప్పుడు పరిస్థితులు కనుక మీరు గమనించినట్లయితే, ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా మీరు నిన్నే ఒక వీడియో కనుక చూసినట్లయితే అమెరికాలోనే అనుకుంటా, అమెరికాలో ఏ స్టేట్లోనో సరిగ్గా జ్ఞాపకం లేదు, అది ఒక మనిషి ఆ వీడియో కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక ఆడ మనిషి ఇలాగ వెళ్తూ ఉంటే వెనక నుంచి ఒక మనిషి ముసుగేసుకున్నాడు, కర్చీఫ్ కట్టుకున్నాడు, ముసుగు కూడా కదా కర్చీఫ్ కట్టుకున్నట్టున్నాడు, బెల్ట్ ఇలాగా తీసి రౌండ్గా చేసి ఆ అమ్మాయి మెడకు వేసి ఈడ్చుకొని వెళ్ళిపోయి కారులో వేసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పాడు చేసినటువంటి సంఘటన. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి వెళ్ళి ముసుగు కట్టుకొని బెల్ట్ వేసేసి ఆ అమ్మాయిని ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. అట్లా బెల్ట్ వేసుకొని రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్తూ ఉంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తీసుకెళ్ళి తన కారులో డిక్కీలో వేసుకొని వెళ్ళిపోయాడు. నిజంగా ఒక్కోసారి మనం చూస్తూ ఉంటే 2024వ సంవత్సరం ఇది, అమెరికా దేశం, అమెరికాలో రేపులు జరగట్లేదంటే జరుగుతున్నాయి, భారతదేశంలో జరగట్లేదా అంటే జరుగుతున్నాయి, పట్టణాల్లో జరగట్లేదంటే పట్టణాలని ఎందుకు చెప్తున్నా అంటే బాగా చదువుకున్న వాళ్ళు. ఇంకా మీరు మొన్న కనుక చూసినట్లయితే, అంటే రాజకీయాలు మనం మాట్లాడకూడదు కానీ కర్ణాటక స్టేట్లో ఒక ఎంపీ ఆయన ఫోన్లో 2000 పైన వీడియోలట, అంటే 2000 పైన ఆడ మనుషులను ఆగం చేశారు. మొన్న నేను ఒక వీడియో చూస్తూ ఉంటే అసలు బీజేపీ గవర్నమెంట్లో 50%, 50% 40% పైన ఉన్న వాళ్ళ మీద ఇలాంటి కేసులే ఉన్నాయి. ఏదో భారతమాత అంటారు, తల్లి అంటారు, చెల్లి అంటారు, ఎక్కువ రేపిస్టులు ఉన్నారని చెప్పేసి లిస్ట్ అంతా ఇస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు వాళ్ళని చెప్పేసి.
అంటే ఇవి మనం మాట్లాడుకోవటం కాదులే, కానీ ఎట్లా ఉంది మన దేశము, ఎట్లా ఉంది ప్రపంచం అని కనుక చూసినట్లయితే ఇవాళ అసలు ఒక ఆడ మనిషికి భద్రత ఉందంటే ఇవాళకి భద్రత లేని పరిస్థితులే. 2024 ఇప్పుడే ఇలా ఉంటే బలవంతుడు బలహీనుడిని దోచుకునేటువంటి ఆ రోజుల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఇది ఆశ్చర్యమేం కాదు. ఇక్కడ అబ్రహాము చెప్పినటువంటిది ఆశ్చర్యమేం కాదు. మరొకసారి మీరు గమనించండి, 12వ అధ్యాయం మీరు కనుక చూసినట్లయితే 11వ వచనమో, ఆయన ఐగుప్తులోనికి వెళ్ళేటప్పుడు ఐగుప్తులో ప్రవేశించు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదునో. శారా చాలా అందంగా ఉంటుంది. నువ్వు చక్కని దానివని ఎరుగుదునో ఆయన అంటూ ఉంటాడు. ఇండీడ్ ఐ నో దట్ యు ఆర్ ఏ ఉమన్ ఆఫ్ బ్యూటిఫుల్ కౌంటెనెన్స్ అంటే చూడటానికి రూపము, రూపసి అని అంటూ ఉంటారు కదా, రూపం చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కటి రూపం కలిగినటువంటి ఆమె, నువ్వు చక్కని దానివి. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదారు. అంటే ఐగుప్తీయులు నీ అందాన్ని చూసి నీ కొరకు, అంటే నిన్ను తీసుకొని వెళ్ళాలంటే ఇదిగో ఈయన భర్త, ఈమె భార్య అని నన్ను చంపి నిన్ను లాక్కెళ్తారు. అందుకనే నాకు ఏ అపాయం కూడా కలగకుండా ఉండటానికి, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరి అని దయచేసి చెప్పు అని అన్నాడు. దయచేసి నేను బతకాలంటే నువ్వు నా సహోదరు అని చెప్పు, నా భార్య అని చెప్పాకు, చెప్తే నన్ను జావగొడతారు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అందమైన భార్య వల్ల ఎన్ని నష్టాలు తెలుసా అన్నాడు ఒక ఆయన. అదేంటి అని చెప్పేసి అంటే, అవునండి, ఆయన చాలా సీరియస్గా చెప్తున్నాడు. అవునండి, అందమైన భార్యను పక్కన పెట్టుకొని వెళ్ళామనుకోండి, అందరూ మన భార్యను చూస్తారు. ఎట్లుంటుంది మనకి? లోకం కదా, మనం ఎవరిని కాదని లేవు, అందరూ మన భార్య వైపు చూస్తూ ఉంటే నాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే నేను పెళ్లి చేసుకునేటప్పుడే మరీ అందంగా లేని వాళ్ళు కాదు కానీ యావరేజ్గా ఉన్న వాళ్ళు చేసుకుందామని అప్పుడే అనుకున్నాను అని అంటున్నాడు. అంటే పెళ్లి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు తెల్లగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, అందంగా ఉండాలంటే ఒక కుర్రోడు చెప్తున్నాడు, నువ్వు అట్లా కోరుకోవద్దు, నీకు ఇప్పుడు తెలియదు కానీ తర్వాత చాలా శోధన. అందరూ నీ భార్య వైపే చూస్తూ ఉంటే నీకు ఎట్లా ఉంటుంది? ఇబ్బందిగా నీకేం అనిపించదా? కాబట్టి అందంగా కనుక నీ భార్య ఉంటే నీకు ఒక రకమైన శోధన, నీకే కదా ఆమెకు కూడా శోధన. ఎందుకంటే లోకం అట్లనే ఉంటుంది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాం పరిస్థితి కూడా అలాగనే ఉంది. అందమైనటువంటి భార్య, వెళ్ళే ఊరేమి భక్తిపరులు కాదు, మనస్సాక్షి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అయ్యో అబ్రహాం భార్యే, పలానాయన భార్యే అని చెప్పేసి వదిలిపెట్టే పరిస్థితి కాదు. భార్య అని చెప్పేసి అంటే భర్తను సాగుగొట్టు కూడా లాక్కెళ్ళే పరిస్థితి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, దయచేసి నువ్వు నాకు మేలు చేసేటట్లుగా, నన్ను బ్రతకనిచ్చేటట్లుగా నువ్వు చెప్పేటప్పుడు సహోదరి అని చెప్పు. అంటే ఇక్కడ కొంతమంది అబద్ధం ఆడాడని అంటారు. అబద్ధమేమీ ఆడలేదు. ఎందుకు అబద్ధం ఆడలేదు అంటే, హెబ్రీలను కనుక మీరు చూసినట్లయితే, ఈవేళ కూడా ముస్లిమ్స్ని కనుక చూసినట్లయితే పిన్ని కూతురు బాబాయ్ కూతురుని చేసుకుంటారు. వాళ్ళకి వరస అది. మనకి చెల్లి అని అంటాం, కానీ వాళ్ళకి చెల్లే వరస. ఒక ఆయన అన్నాడు, అవ్వ చెల్లిని చేసుకుంటారా అని అన్నాడు ముస్లిం చూసి. ఆయన కొంచెం నోరున్న అబ్బాయి అన్నమాట. అవ్వ మీరు మేనమామ కూతురుని చేసుకుంటారా అని అన్నాడు. నువ్వు నన్ను అవ్వ అంటే నేను నిన్ను అవ్వ అంటాను. ఇప్పుడు నువ్వు చేసేది అన్న రాజ్యాంగంలో రాసి పెట్టారు ఇట్లే చేసుకోవాలని? నీకు ఎవరిచ్చారు రూలు? నువ్వు మరదల్ని చేసుకున్నట్లే మీకు మరదలు వరుస అయినట్లుగా మాకు వాళ్ళు వరుస అవుతారు అన్నాడు. నువ్వు నన్ను అవ్వ అంటే నేను నిన్ను అవ్వ అంటాను. కాబట్టి ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు చెల్లి అయింది కదా అని, మరి నీకు మరదలైద్ది కదా అని అంటారు. మరదలు చేసుకోవచ్చని ఎక్కడుంది? నీకు మరదలు ఎట్లయితే వరుస అయిద్దో మాకు వాళ్ళు వరుస అవుతారు. నీకు మీ అమ్మ నాయన మీ ముందోళ్ళు చెప్పారు, నాయన మరదలు వరుసరా అని. మాకు మా ముందోళ్ళు చెప్పారు, పిన్ని కూతురు బాబాయ్ కూతురు వరుసరా అని. నువ్వు మీ ముందోళ్ళు చెప్పినట్టు వెళ్తున్నావు, మేము మా ముందోళ్ళు చెప్పినట్టు వెళ్తున్నాం, అంతే. కాబట్టి తప్పు ఒప్పు అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? నువ్వెవరు నిర్ణయించడానికి? నీ దేశము నీ కల్చర్ని బట్టి నువ్వు నన్ను నిర్ణయించడానికి నువ్వెవరు? కాబట్టి అల్టిమేట్గా వీటన్నింటినీ కూడా క్రమము అనేటువంటిది ఎవరు నిర్ణయించాలంటే దేవుడు నిర్ణయించాలి. మాకు లేవీకాండం కనుక మనం చూసినట్లయితే అమ్మ, నాన్న, తల్లి, చెల్లి, లేకపోతే వాయ వరుసలను అంటూ ఉంటాం కదా, వీటన్నింటినీ కూడా లేవీకాండంలో చూస్తే ఒక పెద్ద అధ్యాయంలో లిస్టే ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ దేవుడు నిర్ణయించాడు ఎవరితో ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం. అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే లేవీకాండం అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పరిస్థితులు. అది ధర్మశాస్త్రానికి ముందు కనుక మనం చూసినట్లయితే ఇవాళ కూడా కొంతమంది బైబిల్ మీద దాడి చేస్తూ ఉంటారు. లోతు కూతురులతో వెళ్ళాడు, లేకపోతే వీళ్ళు వాళ్ళతో వెళ్ళాడు, తప్పు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు తప్పు ఎప్పుడు తప్పు?
ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక రోడ్డు ఇది 1 వే అని చెప్పేసి ఇప్పుడు ఒక రూల్ పెట్టారు. 1 వే అని రూల్ పెట్టారనుకోండి, ఎదురుగా వెళ్తే తప్పు, అంతే కదా. ఇప్పుడు ఆ రూల్ పెట్టలేదు, పెట్టకపోతే నువ్వు వెళ్ళినా తప్పు కాదు. అదేంటి అంటే రూల్ లేదు. బైబిల్లో కూడా చెప్తూ ఉంటాడు, పాపం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఆజ్ఞ ఎప్పుడు వచ్చిందో పాపం అప్పుడు వచ్చింది. నువ్వు ఇది తినొద్దు అని దేవుడు చెప్పాడు కాబట్టి తింటే అది పాపమైంది. తినొద్దు అని చెప్పకపోతే అది పాపమే కాదు. ఆజ్ఞ వచ్చింది కాబట్టి పాపం వచ్చింది. ఆజ్ఞ రాకపోతే పాపమే ఉండదు. కాబట్టి దేవుడు ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని ఆయన ఆజ్ఞ వచ్చింది కాబట్టి దాన్ని మీరటం ద్వారా పాపం వచ్చింది. ఒకవేళ ఆజ్ఞ లేకపోతే పాపమే ఉండదు. ఇక్కడ కూడా మనం ధర్మశాస్త్రం అప్పుడు దేవుడు ఏం చేశాడంటే లేవీకాండం నుంచి ఈ వాయవరుసలన్నీ ఇచ్చాడు. మరి దానికి ముందంటే ఆయన ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదు కాబట్టి నువ్వెవరు తప్పు అని చెప్పడానికి. కాబట్టి దానికి ముందు పరిస్థితి కనుక మీరు చూసినట్లయితే అది లేదు. అబ్రాహామును కనుక చూసినట్లయితే అబ్రాహాముకు శారాయి సహోదరి అవుతుంది, సహోదరి అయిన ఆమెనే చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇది అబద్ధం కదా, అబ్రాహాము అబద్ధికుడు కదా అని అంటారు. లేదు, సహోదరి కూడా అవుతుంది. అయితే ఈయన ఏమన్నాడంటే ఒక రిలేషన్షిప్ని మరుగుపరచమన్నాడు. భర్త అనే విషయాన్ని మరుగుపరిచి నువ్వు సహోదరి అని చెప్పు అని చెప్పేసి అన్నాడు. సహోదరి అని చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు 14వ వచనమో, అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీలు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండడు చూచిరి. ఇందాకడైతే అంటున్నాడు మనం సౌందర్యవతి అని చెప్పేసి అన్నాం. దట్ షీ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. ఆ అందంగా ఉన్నటువంటి ఆమెను ఐగుప్తీలు చూశారు. చూసి ఆ రోజుల్లో ఎట్లా అంటే ఏదైనా ఒక విలువైన వస్తువు ఉంటే రాజు దగ్గరికి చేరాలి. ఈవేళకు కూడా మీరు కొంతమంది అంటే మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు, కానీ ఎవరైనా అధికారం ఉన్నోళ్ళు దేని మీదైనా కన్నుబడిందంటే ఈ వ్యాపారం నాకు కావాలంటారు, ఈ స్థలం నాకు కావాలంటారు, లేకపోతే కబ్జాని. స్థలాలైనా వ్యాపారాలైనా ఏదైనా మంచిది ఏదైనా ఉంది అంటే వాళ్ళు లాగేసుకుంటూ ఉంటారు. మీకు అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అలాగనే ఈ కొంతకాలం క్రితం కనుక వెళ్ళినట్లయితే ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు భారతదేశంలో కూడా చూసినట్లయితే భారతదేశంలో కూడా మీకు ఒసే రాములమ్మ సినిమాలో చాలా బాగా చూపిస్తూ ఉంటాడు. మాతంగులు అని చెప్పేసి అంటూ ఉంటాడు కదంటే ఇప్పుడు స్త్రీలను ఏం చేస్తూ ఉంటారంటే అలాగ ఊర్లో ఎవరైనా వెళ్ళటానికి వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఊర్లో ఎవరైనా వాళ్ళతో వెళ్ళొచ్చు, అది తప్పు కాదు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక పాయింట్ చెప్పి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎవరైనా వెళ్తే తప్పు కాదని ఒక ఇంట్లో ఒక అమ్మ నాయనకి పుట్టిన ఒక స్త్రీని తెచ్చి వదిలిపెడుతున్నారే, అగ్రవర్ణాల్లో ఉన్న మీ అమ్మాయిని తెచ్చి వదిలిపెడతారని అడగండి. చెప్పు తీసుకుని కొడతాం, చంపేస్తామంటారు. మరి మీ ఆడపిల్లలు లాంటి ఆడపిల్లలు కాదా వాళ్ళు? ఇప్పుడు ఆ సినిమా యొక్క సారాంశం అంతా ఏంటంటే వాళ్ళ ఇళ్ళలో పుట్టిన ఆడోళ్ళే ఆడోళ్ళు, ఈ ఇళ్ళలో పుట్టిన ఆడోళ్ళు ఆడోళ్ళు కాదు, అట్లుంది మన పరిస్థితి అని చెప్పేసి. అంటే ఏమిటి అంటే ఎవరైనా అది ఒక వస్తువైనా ఒక ఆస్తి అయినా ఆ రోజుల్లో స్త్రీలను కూడా ఒక ప్రాపర్టీగా చూసేవాళ్ళు. అందుకనే మీరు కొన్ని మతాల్లో అయితే ఆడవాళ్ళకి ఇలాంటి ప్రమాదం ఉంటుందని బయటకు వస్తే పొరపాటును ముసుగేసుకోకపోతే ఒప్పుకోరు. ఈవేళకి కూడా ముసుగేసుకోకుండా ఉంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఆ ముసుగేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఆ శోధన వాళ్ళకి లేకుండా ఉంటుంది అనేటువంటి విషయంతో అలాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత ఆ నోట ఈ నోట పడి ఫారో దాకా వెళ్ళింది. శారాయి అని ఒక ఆమె ఉందంట. అబ్రాము శారాయి ఎవరో వచ్చారు మన దేశమో, చాలా అందంగా ఉంది అని చెప్పేసి 15వ వచనమో, ఫారో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫారో ఎదుట ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫారో ఇంటికి తేబడెను. అంతే. ఇక మధ్యలో ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఏం బలాత్కారంగా తెచ్చాడు, వివరాలు ఏమీ రాయలేదు. కానీ మొత్తానికి ఒకే మాటలో చెప్పేశాడు. ఆ అధిపతులు ఫారో దగ్గర శారా యొక్క అందాన్ని పొగిడారు. పొగడగానే వెంటనే ఆమెను తెప్పించేశాడు. ఇదంతా ముందే ఊహించాడు అబ్రహాము. ఏదో బతుకుదామని చెప్పేసి కరువు వచ్చి ఆ దేశం వెళ్తున్నామో చివరికి నా ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది నీ అందం వల్ల. అందువల్ల మీరు కొన్ని విషయాలు అంటే మనకి టాపిక్ కాదు కానీ టాపిక్ రిలేటెడ్ మీరు ఎప్పుడైనా సరే కొన్ని తెగలు ఉన్నాయి కదా, మీరు లంబాడీస్ కానీ కొన్ని తెగలు ఉంటాయి కదా, ఇక్కడిక్కడ దాకా గాజులు వేసుకొని ఇవన్నీ కూడా ఈ ముక్కులకి చెవులకి వీటికి పెట్టుకొని వాళ్ళు అలాగా ఉన్నారు కదా. ఎప్పుడైనా వాటి గురించి స్టడీ చేశారా?
ఎందుకు వీళ్ళకి ఈ విచిత్రమైన 2 గాజులు వేసుకుంటే చాలదా, 4 గాజులు వేసుకుంటే చాలదా, ఇక్కడ దాకా ఎందుకు గాజులు వేస్తున్నారు, ఈ ముక్కులకి చెవులకి మెడలకి ఏమిటి ఇదంతా, ఈ వస్త్రధారణ అంతా కూడా ఏమిటి, ఇది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది అని రూట్స్ ఎప్పుడైనా చదివారా? అది పెద్ద మనకేం అవసరం లేదు. అది ఒకళ్ళు అంటున్నారు మనం చదివిపోయినా మన అన్నం కూరలు మనకున్నాయి కదా సార్ అంటున్నారు. ఏదో తిన్నా ఉన్నామంటే కదా. భారతదేశంలో మన చుట్టూ ఉన్న జనాలు ఎందుకు అట్లా అయ్యారు, ఎందుకు అట్లాంటి ఇవి వచ్చినాయి అనేటువంటిది ఒకసారి మీరు నాగరికతలోకి వెళ్ళి నార్త్ ఇండియాలో మొఘల్స్ దాడి చేసినప్పుడు రాజపుత్రులు కానీ కొన్ని ఇవి ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏం జరిగింది, వాళ్ళు తమను తాము ఎట్లా మరుగుపరుచుకున్నారు అనేటువంటి కొన్ని విషయాలు చదవండి. ఎందుకంటే ఆ విషయం చెప్తున్నానంటే ఇది మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడే కాదు, తమను తాము దాచిపెట్టుకోవటానికి ఒక రకంగా మరుగు చేసుకోవటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా చేసేవాళ్ళు. మీకు కొంతకాలం అంటే మనకి స్వతంత్రం రావడానికి ముందు పరిస్థితులు కూడా దొరలు ఉండేవాళ్ళు ఊర్లల్లో. నిజంగా పాపం ఇందాక చెప్పినట్లుగా ఏ తక్కువ కులంలోనో పుట్టిన ఆడపిల్లలు కనుక అందంగా ఉంటే బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ కళ్ళలో పడనిచ్చేవాళ్ళు కాదు, చాలా జాగ్రత్తగా పెంచేవాళ్ళు. అమ్మ బయటికి రాబాకు, వాళ్ళ కళ్ళల్లో పడబాకని. ఈ రోజుకి కూడా దొరలని కాదు కానీ ఈ రోజుకి ఆడపిల్లలు బయటికి వెళ్తే ఏమో ఏం జరిగిద్దో అని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకంటే ఎవరి కళ్ళు ఎట్లా ఉంటాయో మంచివి కాదు అనేటువంటి పరిస్థితి అన్నమాట. ఈనాడు చూసాం కదా, బెల్ట్ తీసి వెనకాల వెళ్ళి అమ్మాయికి బెల్ట్ వేసి గొంతుకి ఈడ్చుకొని, ఇంకా ఆ వీడియో ఉన్నట్లుగా ఉంది, ఈడ్చుకొని వెళ్ళి అక్కడ ఈడ్చుకొని వెళ్ళేసరికి గొంతుకు కదా ఒకవేళ బిగుసుకొని పోయిందో ఏమో స్పృహ లేకుండా ఉండి ఉంది. కారు డిక్కీ అయితే కారు డిక్కీలో వేసుకొని వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాల్లో బాగా రికార్డ్ అయింది. నిజంగా ఎవరికన్నా అమ్మాయో తల్లిదండ్రులు ఏంటో మెడకలాగా వేసేసి ఒకవేళ లాగితే ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. పెంచేటువంటి వాళ్ళు వాడు ఇప్పుడు ఎట్లా పెంచారో, వాళ్ళకి ఇంట్లో అమ్మ లేదా, లేకపోతే తల్లి లేదా, చెల్లి లేదా అంటూ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, వాళ్ళకి ఒకవేళ గొంతు నొప్పి కలగదా, ఒకవేళ లాక్కొని ఈడ్చుకొని వెళ్తే ఏంటి పరిస్థితి? ఆ పెంచిన పెంపకం ఎట్లా ఉందో ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం కదా. ఇవాళకి కూడా 2024వ సంవత్సరం కానీ ఇవాళకి కూడా పరిస్థితులు అట్లనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఫారో దగ్గరికి తీసుకొని వచ్చేసారు. మొత్తానికి తీసుకొని వచ్చేసినప్పుడు ముందే చెప్పాడు కదా, నువ్వు సహోదరి అని చెప్పు అని చెప్పేసి అన్నారు కదా. సహోదరి అని చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు 16వ వచనం, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. భర్త అంటే చావుగొట్టే వాళ్ళే, కానీ నేను సహోదరిని అని చెప్పేసి చెప్పింది కదా, ఇప్పుడు సహోదరుడు అనమాట. సహోదరుడు కాబట్టి తెచ్చి ఆమెను పెట్టుకొని అబ్రాముకు చాలా మేలు చేశాడు. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫారోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. వాస్తవంగా ఇక్కడ పరాయి వాళ్ళ భార్యను తీసుకొని వెళ్ళి పెట్టుకున్నాడు. భార్య అని కూడా ఆయనకు తెలియదు, కానీ ఆయన చేసినటువంటి ఆ తప్పును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫారోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. 18వ వచనము మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాలు మొత్తం అయితే ఇవ్వలేదు, కానీ వాళ్ళకి విషయం అయితే అర్థమైంది, ఫారోకి విషయం అయితే అర్థమైంది. ఆయన కలుగుతున్నటువంటి ఇక్కడ ఒక మాటలో రాసేసాడు, కానీ ఆ ఇంటి వారందరూ కూడా మహావేదనలు అనుభవించారు. ఒక్కోసారి మీరు గమనించారంటే కొందరు నమ్ముతారో నమ్మరో, కానీ మనం చేసేటువంటి పాపము మనతో పోదు, మన తర్వాత మన పిల్లలకు కూడా వెళ్తుంది. అంటే పాపం అంటే దోష శిక్ష అనాలి, కరెక్ట్గా మాట్లాడాలి అంటే మనం చేసేటువంటి మన దోష శిక్ష మన పిల్లలకి పడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా. నేను నమ్మనని అంటారేమో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మనం వెళ్ళి బస్టాండ్లో నించొని ఎవరో జేబు కొట్టాం అనుకోండి, పిక్ పాకెట్, జేబు దొంగతనం చేసాం. పోలీసులు కూడా వచ్చారు, పట్టుకొని తీసుకెళ్ళి మనల్ని లోపల జైల్లో వేశారు. మనం ఒక్కలమైన నష్టపోయేది. ఇప్పుడు రేపటి నుంచి ఎవరు నష్టపోవాలి? ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుందంటే మన కుటుంబం అంతటి మీద ఉంటుంది. ఒరే జైలుకి వెళ్ళాడరా, వాళ్ళ బాబు జైలుకి వెళ్ళాడరా, వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడరా అంటే అది ఎంత అవమానం. రెండోది, ఇంట్లో ఆడమనిషి ఉంటుంది, రేపటి నుంచి ఇంటి అద్దె కట్టాలి, పాల బిల్లు కట్టాలి, లేదా పిల్లల్ని పెంచాలి. ఇదంతా కూడా ఎట్లా పరిస్థితి? ఇదంతా కూడా అంటే మనం అంతవరకే వాడు తప్పు చేశాడు, వాడిని జైల్లో వేసారని ఆలోచన చేస్తాం, కానీ వాడొక్కడే అనుభవించడు. వాడు అనుభవించేది వాడు జైల్లో అనుభవించినా కానీ ఇప్పుడు ఆ కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావం వీళ్ళందరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మనం నమ్మినా నమ్మకపోయినా
ఇప్పుడు పాపం చేసినందువల్ల శిక్ష అతనికే పడుతుంది, కానీ ఆ దోష శిక్ష అనేటువంటిది అందరూ అనుభవించాల్సిందే. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చేసినటువంటి పరిస్థితిని బట్టి, ఉదాహరణకు వాళ్ళు సొంత ఇల్లు ఉంది, ఇల్లు అమ్ముకున్నారు, దేవుడు వాళ్ళని నష్టపరిచాడు. వాస్తవంగా ఇల్లు ఎవరికి రావాలి? తర్వాత పిల్లలు రావాలి కదా. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మా అమ్మ నాయన ఉండేదండి విజయవాడలో సొంత ఇల్లు, అమ్మేసుకున్నారు అప్పులు చేసి అన్నాడు. వాళ్ళు అప్పులు చేసి అమ్ముకున్నారు, ఇవాళ మేము అద్దెలలో ఉంటున్నాం అని అన్నాడు. అంటే ఇదంతా ఎవరి వల్ల? వాళ్ళు కనుక మనీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకొని ఆ ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని జాగ్రత్తగా బతికితే ఇవాళ మాకు కూడా విజయవాడలో సొంత ఇల్లు ఉండేది. వాళ్ళు అమ్ముకున్నారు, ఈరోజు మేము అద్దెలలో ఉంటున్నాం, అది కట్టుకుంటున్నాం. అంటే వాళ్ళ వల్ల వాళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు లేరు, కానీ వాళ్ళ వల్ల ఇప్పుడు వీళ్ళు బతికినంత కాలము ఇబ్బంది పడాల్సిందే. వీళ్ళే కాదు, వీళ్ళ తర్వాత వీళ్ళ పిల్లలు కూడా. ఒకసారి చూడండి, తాతలు ఇచ్చిన ఆస్తి కూడా ఉంటుంది, వాళ్ళు ఏ పుణ్యాత్మలో భూమి మీద మిగిల్చి పిల్లలకి వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు ఒకవేళ మనం కనుక తప్పు చేసామనుకోండి, పాపం చేసామనుకోండి, దేవుడు మనకు మాత్రమే కాదు, మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో 1000 తరాల వరకు నేను వాళ్ళని కరుణిస్తాను అని చెప్పేసి అంటాడు. అంతేకాదు ఎవరైతే యెహోవా నామాన్ని వాళ్ళు దూషించేటువంటి వాళ్ళుగా ఉంటారో వాళ్ళ విషయంలో దేవుడు, అంటే దేవుని విషయంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో 7 తరాల వరకు నేను వాళ్ళని శపిస్తాను అని అంటాడు. అంటే తరాలకు కూడా అది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఫారో చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి కూడా ఎవరో పొగిడారు వచ్చే అధిపతులు, అబ్బా అలా ఉందండి ఆమె, ఇలా ఉందండి, కొత్త వాళ్ళు మన ఊరికి ఎవరో వచ్చారని. మొత్తానికి ఆయనే రాజు కాబట్టి బలవంతంగా రప్పించి ఇంట్లో పెట్టాడు ఆమెను. ఇంట్లో పెట్టినప్పుడు వాస్తవంగా అది బలవంతంగా రప్పించిన కార్యక్రమమే. నువ్వు వస్తావా, నీకు ఇష్టమేనా అడిగి చేసిన కార్యక్రమం ఏం కాదు. ఒకవేళ అడిగి అలా గనక చేస్తే వాళ్ళు ముందే వద్దని చెప్పేవాళ్ళు. అబ్రాహాము ముందే చెప్పాడు కదా, నీ వల్ల నాకు మేలు కలుగునట్లు, అంటే అబ్రాహామును చంపే పరిస్థితి. ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు 17వ వచనంలో అన్నాడు, యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాని బట్టి ఫారోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. అయితే ఇక్కడ ఫారో విషయంలో మనం గుర్తించవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఆ మహావేదనల చేత బాధించినప్పుడు ఒక్కోసారి కొంతమంది, ఇందాక నేను చెప్పాను కదా, కాన్షియస్, ఆ మనస్సాక్షి ఉంటుంది. ఇప్పుడు మీకు చర్మం పెట్టాడు కదా దేవుడు, మనకి ఒంటి మీద చర్మం ఉంటుంది. ఈ చర్మం ఎక్కడ టచ్ చేసినా కానీ మనకు అర్థమైపోతుంది, స్పృహ అని అంటూ ఉంటాం కదా. టచ్ చేస్తే వెంటనే అర్థమవుతూ ఉంటుంది, ఎవరో నన్ను పట్టుకున్నారు, ఎవరో నన్ను తాకారు, అర్థమవుతూ ఉంటుంది. అలాగనే ఈ కాన్షియస్ కూడా ఏమిటంటే మనస్సాక్షికి స్పృహ ఉంటుంది. నువ్వు చేసేది మంచా, నువ్వు చేసేది చెడా, నీ ప్రవర్తన ఎట్లా ఉంది, ఆ మంచి చెడు ఆ స్పృహ దానికి ఉంటుంది. ప్రతి మనిషికి కూడా దేవుడు ఇందాక చెప్పాడు, కన్ను ముక్కు ఒకవేళ ఈ చక్కగా లేకుండా పుట్టినా కానీ మనిషి అన్న తర్వాత ప్రాణం లేకుండా పుట్టే వాళ్ళు ఉండరు, ఆత్మ లేకుండా పుట్టే వాళ్ళు ఉండరు, మైండ్, హార్ట్, సోల్ ఇవి లేకుండా ఏ మనిషి ఉండడు. అయితే తర్వాత వాటి ఫంక్షనింగ్ అది చేస్తుందా కోల్పోతుందా అనేటువంటి తర్వాత విషయం, కానీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే అవి ప్రతి మనిషికి ఉంటాయి. ఇక్కడ ఫారో విషయంలో మనం గమనించేది ఏమిటంటే, మొత్తానికి ఎవరో వచ్చి నువ్వు ఇలాంటి తప్పు చేయటం వల్లే అది ఇలా జరిగింది అంటే, ఇక్కడ ఒక విషయం ఏమర్థమైందంటే, తెచ్చిపెట్టినటువంటి ఆ శారాయి అనేటువంటి స్త్రీ అబ్రాము యొక్క సహోదరి కాదు, భార్య అనే విషయం ఆయనకు అర్థమైంది. ఎట్లా అర్థమైంది ఏంటి అనేటువంటి వివరాలు అయితే మనకు చెప్పలేదు. మొత్తానికి ఆయనకి ఏం చూశాడో ఏం విన్నాడో మొత్తానికి ఏమిటో కానీ ఆయనకు అర్థమైంది. ఎట్లా మనకు తెలుసు అంటే 18వ వచనమో, అప్పుడు ఫారో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసింది ఏమిటి, ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు అంటే ఆయనకి తెలిసిందా? ఎస్, తెలిసింది. ఎవరు చెప్పారు, ఏం చూశాడో మొత్తానికి ఏంటో మనకు తెలియదు. సహోదరి అని ఆయన చెప్పాడు, కానీ భార్య అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది. ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు, ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి, నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. నువ్వేమో నీ సహోదరి అన్నావు కదా, నేనేం పెళ్లి కాలేదు అనుకుని ఒకవేళ నా భార్యను చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ఒకవేళ నువ్వు చెప్పలేదు కాబట్టి నేను భార్యగా చేసుకునేవాడినేమో.
ఎందుకు ఇలా చేసావు నువ్వు, తీసుకెళ్ళిపో నీ భార్యను నువ్వు అని చెప్పేసి అన్నాడు. మొత్తానికి ఫారోకి ఆమె అబ్రాము యొక్క భార్య అని అర్థమైంది. అర్థమయ్యి తీసుకెళ్ళిపో నీ భార్యని అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, ఆమె అందాన్ని ఈ అధిపతులు పొగిడినప్పుడు లోపల ఏదో ఆలోచన ఉంది. ఊరికి నేను తెచ్చిపెట్టుకోలేదు, ఆమెను మన ఇంట్లో 4 రోజులు భోజనం పెట్టి పంపిద్దామని నేను తెచ్చిపెట్టుకోలేదు, వేరే ఆలోచనతో తెచ్చిపెట్టుకున్నాడు. ప్రశ్న, వేరే ఆలోచనతో తెచ్చిపెట్టుకున్నవాడు ఇదిగో నీ భార్య తీసుకెళ్ళిపో అని ఎందుకు అన్నాడు? అబ్రాము ఏమన్నా పెద్ద బలవంతుడు, ఈయనకు హాని చేస్తాడనా? లేకపోతే ఈయనతో పెట్టుకోవటం వద్దులే, అటువైపు కూడా ఆయనకి కొంత బలం ఉంది, మరలా ఆయన తరపున ఏదైనా యుద్ధం వచ్చిద్దనా? ఏ విషయంతో ఎందుకు వదిలిపెట్టాడు? ఆయన దగ్గర బలం ఉంది కదా, ఆయనే రాజు కదా, అబ్రాము ఒంటరివాడిగా వచ్చినటువంటి వాడు, ఎందుకు వదిలిపెట్టాడు? ఆయన చెప్పినటువంటి మాట కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడండి 18, ఫారో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసింది ఏమిటి, నీవు నాకు చేసింది ఏమిటి, ఈమె నీ భార్యని నాకెందుకు తెలపలేదు, ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి, నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో, అయితే ఏమిటి, ఇదిగో నీ భార్య ఏమైనా తీసుకొని పో. ఒకవేళ నేను భార్యగా చేసుకుంటే పరిస్థితి ఏంటి? నువ్వేమో సహోదరి అన్నావు, నేనేం తెచ్చిపెట్టుకున్నాను, భార్యగా ఒకవేళ నేను భార్యను చేసేసుకుంటే ఏం జరిగింది, చేసుకో అంటే లేదు చేసేసుకుంటే ఏం జరిగిద్దంటే ఆల్రెడీ 17వ వచనం చూడండి. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాని బట్టి ఫారోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఇక్కడ వేదనలు కాదు, మహావేదనల చేత. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే, బట్ ద లార్డ్ ప్లగ్డ్ ఫారో అండ్ హిస్ హౌస్ హోల్డ్ విత్ ఎ గ్రేట్ ప్లేగ్స్ బికాస్ ఆఫ్ శారాయ్, విత్ ఎ గ్రేట్ ప్లేగ్స్. ఇక్కడ వేదనలు అని అన్నాడు కదా, మీకు తెగుళ్ళు, మనకు ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి తెగుళ్ళ గురించి చెప్తూ ఉంటాడు కదా, అలాంటి ఆ తెగుళ్ళ చేత, గ్రేట్ ప్లేగ్స్ అంటే మహా తెగుళ్ళ చేత వాళ్ళని బాధించాడు. ఇక్కడ ఇది అది అనేమి వివరం ఏమైతే డిస్క్రిప్షన్ ఇవ్వలేదు, కానీ మహా తెగుళ్ళ చేత బాధించాడు. ఉదాహరణకి ఎప్పుడైనా చూడండి, బాగా కష్టాలు వచ్చి వేదనలు వస్తే మనిషి అహంకారం గర్వం ఎక్కువైతే ఎక్కువ అవుతుంది. బాగా కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కుతాయి ఎప్పుడు, అంతేనా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? నెత్తికెక్కిన కళ్ళు కూడా కిందకి దిగుతాయి. ఇప్పుడు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇవేమి లేవనుకోండి, అప్పుడు కళ్ళు నెత్తికెక్కుతాయి. అంతేగాని ఎప్పుడైతే ఈ కష్టాలు బాధలు వేదనలు ఇవన్నీ చూస్తూ ఉంటారో అహము గర్వము అంతా కూడా తగ్గుతుంది మనిషికి. నేను మనిషినే, ఏం చేయగలుగుతాను, నేను నాకంటే గొప్ప ఆయన ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి పరిస్థితి అప్పుడు గుర్తుకొస్తుంది. ఇక్కడ కూడా ఈయన ఫారోనే, కానీ ఎప్పుడైతే ఈ వేదనలన్నీ కూడా మహావేదనల చేత దేవుడు మొత్తినప్పుడు మొత్తానికి ఎవరో కానీ చెప్పారు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే మనం లోకం అని అనుకుంటాం, కానీ ఒక్కోసారి మనకంటే లోకానికి ఎక్కువ స్పృహ ఉంటుంది. మీరు లోకం కనుక గమనించినట్లయితే లోకం ఇప్పుడు కూడా ఏమి నమ్ముతుందంటే, తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడు అని నమ్ముతుంది. తప్పు చేస్తే శిక్ష వేస్తాడు, పాప పుణ్యాలు ఉన్నాయి అని నమ్ముతుంది. ఒక్కోసారి మనం చేసినటువంటిది మన పిల్లలకు తగులుతుంది అని కూడా నమ్ముతారు. అందుకనే కొంతమంది పిల్లల కోసం కావాలని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తారు. ఈ పుణ్యం అంతా మా పిల్లలకు వస్తుందని. ఇవాళ రేపు తెలివితేటలు ఎక్కువై గాడిది గుడ్డ అదేమి లేదని చెప్పేసి అడ్డంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఒకప్పుడు కనుక చూసినట్లయితే వీటన్నింటిని కూడా నమ్మేవాళ్ళు. అంతేకాదు, ఈరోజు ఒక్కొక్కసారి పిల్లల విషయంలో కూడా ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లల విషయంలో కూడా మీరు కొన్ని కుటుంబాల్లో కనుక చూసినట్లయితే ఆ పిల్లలు అవిటి వాళ్ళుగానో లేకపోతే మానసికంగా తెలివి లేని వాళ్ళుగానో పుడుతూ ఉంటారు. దాన్ని లోకంలో కనుక చూసినట్లయితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన శాపం ఎంచుతూ ఉంటారు. దేవుడు వాళ్ళకి అట్లా ఇచ్చాడు, ఆ కుటుంబానికి వాళ్ళకి ఆ శాపం ఉంది. ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు చాలా ఆస్తి ఉంది, కానీ ఎంత ఆస్తి ఉన్నా కానీ వాళ్ళకి పుట్టే పిల్లలంతా కూడా సరైనటువంటి వాళ్ళు పుట్టరట. మానసికంగా ఆ తరాలు ఆ శాపం అట్లనే ఉంది. వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఆ కుటుంబం అట్లా ఉందండి పరిస్థితి, అంతకుముందు పూర్వీకులు వాళ్ళు ఏదో చేసినటువంటి శాపం అని ఊరంతా చెప్పుకుంటారు. అంటే మనం నమ్మమో కానీ దేవుడైతే మాత్రం ఖచ్చితంగా మనం చేసే మంచిని చెడును చూస్తూ ఉన్నాడు.
ఆ మంచి చెడుకు సంబంధించినటువంటి శిక్ష ఖచ్చితంగా ఆయన వేస్తూ ఉంటాడు. అయితే పిల్లల విషయంలో ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనమైతే చర్చించడం లేదు, కానీ ఖచ్చితంగా ఆ శిక్ష మాత్రం దేవుడు వేస్తూ ఉంటాడు. మీరు లోకంలో కూడా గమనించినప్పుడు లోకస్తులకి బాగా తెలుసు. మీకు సమూయేలు గ్రంథం చదివేటప్పుడు అక్కడ ఒక యుద్ధం జరిగింది. మొదటి సమూయేలు గ్రంథంలో ఫిలిస్తీన్లు గెలిచి మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళ దేశంలో ఉంచుకున్నప్పుడు ఆ మందసాన్ని బట్టి యెహోవా గడ్డల రోగంతో మొత్తం దేశమంతటిని కూడా మోత్తాడు. అక్కడ చెప్తూ ఉంటాడు ఆ గడ్డల రోగం, ఆ గడ్డలు కూడా ఎక్కడ వచ్చినాయంటే చెప్పుకోరాని చోట్ల గడ్డలు వచ్చినాయి. ఒక్కోసారి ఎక్కడైనా గడ్డలు వేసింది అనుకోండి, బాగా నొప్పి పుడుతుంది. ఎక్కడ ఏమైందంటే చెప్పుకుంటాం, పలానా చోట గడ్డ వచ్చిందని. చెప్పుకోరాని చోట వస్తే అంటే ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడో వచ్చింది అనుకోండి, ఏంటి మూలుగుతున్నావు అంటే ఏంటోలే మూలుగుతున్నా అంటాం, కానీ చెప్పుకోలేం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఏమైందంటే చెప్పుకోలేని చోట్ల గడ్డలు వచ్చినాయి, వాళ్ళ మూలుగులు ఆకాశానికి వినపడినాయి. అంత వాళ్ళు బాధపడిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది మనకి, అక్కడి నుంచి ఈ మందస్సం వల్లే జరిగిందని పక్క ఊరు పంపించారు. మీరు కనుక ఫిలిస్తీన్ల పట్టణాలను కనుక చూసినట్లయితే ఫిలిస్తీన్లు ముఖ్యమైనటువంటి 5 పట్టణాలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, గాజా, గాతు, అష్కెలోను, ఎక్రోన్ ఇవన్నీ కూడా వరుసగా పంపించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్తే అక్కడ గడ్డల రోగాలు వచ్చినాయి. చివరికి వాళ్ళు చెప్పారు ఇది యెహోవా మందస్సం వల్లే వచ్చింది, మీరు తప్పు చేశారు, మీరు ఆ మందస్సాన్ని ఇక్కడికి తెచ్చి తప్పు చేశారు, మీరు తెచ్చి ఉండకూడదు. సరే ఏదో అయిపోయింది, ఇప్పుడు తెచ్చి తప్పు చేసాం, ఏం చేయాలంటే చేసిన అపరాధాన్ని బట్టి మరలా దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టిరండి, ఎక్కడ తెచ్చారో అక్కడ పెట్టిరండి. ఒక కొత్త బండి, ఒక కాడి, ఇప్పుడు దాకా కాడి కట్టనటువంటి ఒక దాన్ని తీసుకొని వచ్చి ఒక దాని మీద కాడి కట్టి కొత్త బండి ఒకటి చేయించి ఆ కాడి కట్టనటువంటి దాని మీద ఆ బండి మీద మీరు ఎక్కించి ఇప్పుడు దాకా మీరు చేసిన దాన్ని బట్టి 5 పట్టణాలకు గాను 5 బంగారు పందికొక్కులు చేయించి, అంటే వాళ్ళలో కొంతమంది చెప్తున్నారు ఆ పందికొక్కులను అక్కడ పెట్టి మాది తప్పైంది అని చెప్పేసి మీరు కనుక ఒప్పుకొని మీరు ఆ బండిని వదిలిపెట్టండి. ఆ బండి ఎటో వెళ్తే ఇది ఆయన వల్ల కాదు, ఆ బండి నేరుగా వాళ్ళ దేశంలోకి వెళ్ళింది అంటే ఇది ఆయన చేసిందే, ఆ యెహోవా చేసిందే ఇదంతా కూడా. ఎప్పుడైతే వాళ్ళు బండి కట్టి వదిలిపెట్టారో నేరుగా అది ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోయింది. ఆ మందసం తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫిలిస్తీన్లు విగ్రహారాధికులు, యెహోవా అంటే తెలియని వాళ్ళు, కానీ పాపపుణ్యాలు తెలిసిన వాళ్ళు. ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది, ఎందువల్ల జరిగింది భలే ఐడెంటిఫై చేశారు. అంటే ఒక పేషెంటు డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి ఇది నీ సమస్య, నీ రోగం అని ఎట్లయితే చెప్పారో, ఇలా గడ్డల రోగము మొత్తం దేశమంతా వస్తుందంటే ఒక వైరస్ అనుకోలేదు, వెంటనే దాన్ని ఐడెంటిఫై చేశారు. కానీ ఇవేళ మాత్రం అది వైరస్ అంట, అదేదో చైనాలో పుట్టిందంట, అక్కడ పుట్టిందంటే గాడిది గుడ్డేం కాదు, దీని వెనకాల పాపపుణ్యాలు లేవా, మనిషి చేసే పాపం లేదా? ప్రతిదాన్ని కూడా ఎట్లా చూస్తూ ఉంటారంటే ప్రతిదాన్ని కూడా ఇది వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది, అందువల్ల వచ్చింది, కానీ ఇందులో నీ పొరపాటు ఏమీ లేదా? ఏ పొరపాటు ఏమీ లేకుండానే లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోతూ ఉన్నారా? ఇందులో ఏమీ లేదా? ఒక్కొక్కసారి మనము వీటిని గమనించే పరిస్థితి, అంటే లోకానికి ఎట్లా తెలియదు, చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు, గాడిది గుడ్డేం కాదని అంటారు. కానీ దేవుని గురించి తెలిసిన వాళ్ళు, పాపాన్ని గురించి పుణ్యాన్ని గురించి తెలిసిన వాళ్ళు, మరి మనం కూడా వీటిని బేరీజీ వేసుకోకపోతే? ఇక్కడ తెలియజేసే విషయం ఏంటంటే ఇక్కడ ఫారో, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఐగుప్తులో ఉన్నటువంటి ఫారో ఒక అన్యుడు, నీ భార్యని నేను తెచ్చిపెట్టుకుంటే నువ్వు భార్యని చెప్పలేదు, నేను గనక భార్యని చేసుకుంటే ఏంటి నా పరిస్థితి అని అడుగుతున్నాడు. అంటే భయపడిపోయాడా లేదా? ఎదుటి వాళ్ళ భార్యను నా భార్యగా చేసుకుంటే నాకు నష్టం వస్తుంది, నేను అట్లాంటి పని చేయకూడదు అని ఆయన అనుకున్నాడా లేదా? ఖచ్చితంగా అనుకున్నాడు. నువ్వు నీ భార్యని ఎందుకు చెప్పలేదు, ఏంటి ఒకవేళ నేను గనక నా భార్యను చేసుకుంటే, నేను పెళ్లి చేసుకుంటే ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి ఆయన అడిగాడు. వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి, నీ భార్యను తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ప్రశ్న, ఎందుకు ఇదంతా? అవును ఆయన భార్యే, ఈయన భార్యగా చేసుకుంటే అడ్డుపడతాడు అబ్రాహాము వచ్చి? అడ్డుపడే అంత బలం ఉందా? ఇవాళ రేపు లోకంలో చూడండి, ఎవడరాడు మనకు అడ్డుపడేది, తేండి అని చెప్పేసి అంటూ ఉంటారు. స్థలాలు ఆక్రమించుకుంటూ ఉంటారు. మీరు కనుక చూసినట్లయితే ఆస్తులు ఆక్రమించుకుంటూ ఉంటారు, వ్యాపారాలు ఆక్రమించుకుంటూ ఉంటారు, లాగేసుకుంటూ ఉంటారు. అంతే కదా, ఇందాక చెప్పాం కదా, ఏదైనా సరే లాగేసుకుంటూ ఉంటారు. దేవుడు అనేటువంటి ఒక భయం కనుక ఉన్నట్లయితే ఆల్రెడీ 17వ వచనంలో దేవుడు ఆ భయం పెట్టాడు. మహావేదనల చేత ఆయన కుటుంబాన్ని అంతా కూడా బాధిస్తే ఆ భయంతో ఇదంతా ఈ దేవుడు చేసినటువంటి కార్యము.
మీరు ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. యోనా గ్రంథం కూడా మీరు గమనించినప్పుడు యోనా దేవుడు వెళ్ళిపోయి నినెవే పట్టణంలో ప్రకటించమంటే ఆయనకి వెళ్ళటం ఇష్టం లేక ఆయన వేరే రూట్లో వెళ్ళిపోయి తర్షీషు వెళ్ళిపోయేటువంటి ఓడెక్కాడు. మొత్తానికి ఓడెక్కి దాక్కుందాం అనుకున్నాడు. దాగుడు మూతల్లో పిల్లలు ఎట్లా దాక్కుంటారో యెహోవా దగ్గర నుంచి దాక్కుందాం అనుకున్నాడు. కనబడకుండా వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి అడుగు నిద్రపోతున్నాడు. అడుగుని నిద్రపోతుంటే ఆయన ఎక్కడ నిద్రపోయినా కానీ దాగుడు మూతలు దేవుని దగ్గర కుదరవు. ఆయన ఏ ఓడ ఎక్కాడో ఎక్కడ ఉన్నాడో దేవుడికి అంతా తెలుసు. ఆ ఓడ గది లోపలికి వెళ్ళగానే మహా తుఫాను తీసుకొని వచ్చాడు ఆ ఓడ మీదకి. నిజంగా అప్పటికప్పుడు అంత తుఫాను రావటము, ఈ ఓడలో ఉన్నటువంటి నావికులంతా కూడా ఎట్లయినా సరే అది ఇంకా పెరుగుతూ ఉంటే ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందని ఓడలో ఉన్న సరుకులన్నీ పడేశారు. అంటే ఓడ తేలిక అవ్వటం కొరకు పడేస్తే ఎంత ఓడలో సరుకులు పడేసినా కానీ ఏమాత్రమో పరిస్థితి నిమ్మలించలేదు. తుఫాను అంతకంతకి పెరుగుతుంది. ఇక ఓడ బద్దలైపోయే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు అన్యులే కానీ వాళ్ళొక ఆలోచన చేస్తారు. అదే మనమైతే ఏమనుకుంటాం, 2024లో తుఫాను బంగాళాఖాతంలో అల్పపీడనం అంట, అందుకనే మన రాష్ట్రాలకి మన జిల్లాలకి వర్షం అంట అని అంటాం. వర్షం వస్తుంది, గాలి వస్తుంది, ఎగిరి పడుతూ ఉంటాయి, చెట్లు ఇరిగిపోతూ ఉంటాయి. గత వారం కూడా మేము వెళ్ళేటప్పుడు మీకు లాస్ట్ సండే కూడా అనౌన్స్ చేసినట్లున్నాను, కర్నూలు ప్రయాణం ఉందని. కరెక్ట్గా మేము కర్నూలు ప్రయాణం అని అనుకోగానే ఆ రోజే వర్షము తుఫాను స్టార్ట్ అయింది. తుఫాను స్టార్ట్ ఇక్కడ కూడా గాలి అద్దాలు మన 2 పగిలిపోయినాయి, కింద పడిపోయాయి. గాలి ఎట్లా ఉంటుందంటే గాలి మనకి 5 ఫ్లోర్లోకి వెళ్తే మనిషిని తోసేస్తుంది. 70-80 కేజీల మనిషిని ఇస్సిరి అవతలేసేస్తూ ఉంటుంది, అంత గాలి. మేము కర్నూలు బయలుదేరదాం అనుకుంటే కరెక్ట్గా ఫారెస్ట్ దాటి వెళ్ళాలి, నల్లమల. అప్పటికే ఫోన్ చేసాం వాళ్ళకి, మరి మాకేమో గాలి వచ్చింది, 2 అద్దాలు పగిలినాయి, వర్షం వస్తుంది, మరి ఫారెస్ట్ దాటాలి కదా, మీ దగ్గరికి రావటానికి ఆగుదాం అనుకుంటున్నాం రేపు పరిస్థితి అని. ఆగుదాం అనుకుంటున్నామంటే నేను ఒకసారి అడవిలో ఫోన్ చేసి చెప్తానండి అని డోర్నాల వైపు ఫోన్ చేశారు, చుట్టాలు ఉంటాయి. సింగిల్ రోడ్డు కదా, ఆయనే ఫోన్ చేసి సార్ వద్దులేండి, డోర్నాల వైపు ఆగిపోండి, సింగిల్ రోడ్డు, చెట్లు ఇరిగి పడిపోతే కిలోమీటర్లు ఆగిపోతుంది ట్రాఫిక్ అంతా, మీరు రాకపోయినా మేమేం అనుకోవాలి, అర్థం చేసుకుంటాం అన్నారు. అయితే ఒకవేళ ట్రై చేస్తానంటే గిద్దలూరు వైపు నుంచి ట్రై చేయండి, అడివే కానీ ఘాట్ రోడ్డే కానీ డబుల్ రోడ్డు కదా అని అన్నారు. అది ఎదిగి విషయం చెప్తున్నానంటే మొత్తానికి ఆ రోజు నైట్ బయలుదేరి కరెక్ట్గా నంద్యాల ఫారెస్ట్కి యువతలు ఉన్నప్పుడు చెట్లన్నీ ఇరిగి పడిపోయాయి. మా కారు ముందు కూడా చెట్టు ఇరిగి పడిపోయింది. నేనే దిగి బయటికి వెళ్ళి ఆ చెట్టు కొంచెం పర్వాలేదు నెడితే వెళ్ళే చెట్టే, కొంచెం గట్టిగా నెడితే మా కారు దాటి వెళ్ళింది. అప్పటికే చెట్టు పడిపోయిందని కర్ణాటక నుంచి వచ్చే ఒక కారు అటు దింపేసాడు, బురదలో ఇరుక్కుపోయింది. 12:30 దాటింది అప్పుడే టైం, నైటు వర్షం పడుతూ ఉంది బాగా. దాటి వెళ్ళిపోయాం, కారు మాదైతే పాస్ అయిపోయింది కదా అని. వెళ్ళిపోయేటప్పుడు అటు చూస్తే పాపం ఒక ముసలమ్మ ఒక ఆడమనిషి కారు నెడుతూ ఉన్నారు, శాంట్రో కారు. ఎందుకనో అనిపించి ఒకసారి ఆ పెళ్ళి చూసి వస్తానని బయటకు వచ్చాం. లోపల ఒక పిల్లోడు పడుకొని ఉన్నాడు, పాపం ఏదో ఫ్యామిలీ వెళ్తున్నట్టున్నారు. ఇక కారు దిగి చూస్తే పూర్తిగా ఇరుక్కొని పోతే ఇక దాదాపు మాకు కూడా మనసు వెళ్దామని అనిపించలేదు. ఏదో ఒకటి కష్టపడి నెడదామని అనుకున్నాము. ముందంతా చెట్లు ఇరిగిపోయినాయి, వర్షం పెరిగిపోతూ ఉంది. ఇక ఆ తర్వాత అందులోంచి బురదలోంచి బయటికి రాలి. లారీ వాళ్ళని ఎవరిని ఆపినా ఆగట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నారు. చెట్టు తోసాంగా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళందరూ. పరిస్థితి అట్లా ఉందన్నమాట. అంటే ఎందుకు ఇదంతా కూడా నేను తెలియజేస్తూ ఉన్నానంటే, ఇవాళ రేపు కనుక మనం గమనించినట్లయితే మనం ఏదైనా ఒక కార్యం చేస్తే ఇందులో దేవుని యొక్క కార్యాలు ఉంటాయి. ఈ గాలి రావటం దేవుడు, ఈ తుఫాను రావటం దేవుడు, మనల్ని ఆపాలంటే దేవుడు అని చాలామంది నమ్మరు. పాపపుణ్యాలు. వాస్తవానికి ఆ బంగాళాఖాతంలో తుఫాన్ అంట వచ్చింది, అందుకనే చెట్లు ఇరిగిపోయినాయి. అది చెట్టు ఇరిగింది, మనకే ఎందుకు నష్టం వచ్చింది? వాస్తవంగా మనకే ఎందుకు నష్టం వచ్చింది? ఆ కారు మేము సహాయం చేసి వచ్చేటప్పుడు ఆ ముసలాయన 2 చేతులు దండం పెట్టాడు. ఎందుకంటే కన్నడ వాళ్ళే కొంచెం తెలుగు మాట్లాడుతున్నారు. మేము కూడా నెట్టాము, అవ్వలేదు. వెళ్ళే ఒక ఆటోను ఆపాము, అందులో 10 మంది పైన ఆడవాళ్ళు ఉన్నారు. తాడు కొరకు ఆపామన్నమాట. అంటే తాడు మా కారుకి కట్టి లాగుదామని ఆయన తాడు ఇచ్చాడు ఆటో ఆయన. అయినా కానీ పట్ తెగిపోయింది. ఆడవాళ్ళు అందరు రమ్మంటున్నారు, నీకు పని అని. ఆయన ఆగాడు. అయితే ఆ తర్వాత ఒక పెద్ద తాడు ఒకటి దొరికితే మా కారుకి కట్టి బయటికి లాగాం. బురదలోంచి బయటకు వచ్చి వెళ్ళేటప్పుడు ఆ ముసలాయన దండం పెడతా ఉన్నాడు.
లేకపోతే మేము ఈ కారులో ఇక్కడే అడవిలో పడుకోవాల్సి వచ్చేదండి, ఎవరు ఆపట్లేదని చెప్పేసి. అప్పటికే మా బట్టలన్నీ బురద అయిపోయినాయి, పాడైపోయాం మేము. సర్లే అని చెప్పేసి అక్కడే కింద నీళ్ళలో కొంచెం గడుక్కొని వెళ్ళిపోయాం. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఆ రోజు వెళ్ళేటప్పుడు అనుకున్నాం, అసలు ఈరోజు మనం ఆగిపోయి కనుక ఇంటి దగ్గర ఉంటే, వాళ్ళ కారు అక్కడే ఆగిపోయి ఒక రాత్రి అడవిలో నిద్రపోయేవాళ్ళు. బయటకు వస్తేనే జంతువులు అవి ఇవి ఉంటాయి, అడవిలో అక్కడే నిద్రపోయేవాళ్ళు. వాళ్ళు అక్కడే నిద్రపోకుండా ఉండడానికి ఒకవేళ మనల్ని పంపించాడేమో, లేకపోతే మనం ఈ దారిలో వెళ్తే మనం ఎక్కడ ఆగిపోయాము అంటే, ప్రతి దానిలో కూడా ఇందులో దేవుని చిత్తం లేకుండా వెంట్రుకు కూడా రాలదు. ఈలోపు లోపల బాలు అంటున్నాడు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటే బాగుండేది, వాక్యం చెప్పేవాళ్ళం వాళ్ళకి. నిజంగానే ఒకవేళ వాళ్ళు చాలా మేలు చేశారని అనుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్కసారి. చేసినప్పుడు ఇప్పుడు ఒకవేళ ముక్కు మొహం తెలియకపోయినా కానీ మనమే ఆ పరిస్థితిలో ఉన్నాం, మనకు ఎవరన్నా మేలు చేశారు. మేలు చేసిన వాళ్ళు రేపు ఇంటికి వచ్చారనుకోండి, ఎవరు నువ్వు పో, అప్పుడు ఏదో చేస్తే చేసావు కానీ అంటామా? ఖచ్చితంగా వెంటనే అదంతా మనకు గుర్తొచ్చి ఖచ్చితంగా వాళ్ళతో మనం బాగా మాట్లాడటం, చేసిన మేలుకు మనం ఏదైనా చేయాలని ప్రయత్నం చేయటం అవుతుంది కదా ఖచ్చితంగా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, మేలు చేయాలి అని వాస్తవంగా ఎందుకు అనిపించిందంటే, దేవుని వాక్యం మనకు తెలుసు కాబట్టి మనకేదో మేలు చేయాలనిపించింది. లేకపోతే మనం కూడా కిందకి దిగితే తడుస్తాం, బట్టలన్నీ తడిసినాయి, మనకెందుకు ఆ బురద రొచ్చు అనుకుంటే మనం కూడా వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యాన్ని బట్టి చేయాలి అని అనిపించింది, చేసాము. అయితే ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అందులో దేవుని చిత్తం ఉంది ఖచ్చితంగా. ఏదో మనం వెళ్ళటం కాదు, యాదృచ్ఛికంగా మనం చేయటం కాదు, వాళ్ళ కొరకే పంపించాడేమో అక్కడికి. ఆ రూట్ అందుకొరకే వెళ్ళామేమో, కరెక్ట్గా 12:30కి అందుకే మేము అక్కడ ఆగామేమో. మా కారు ముందు కనుక పాస్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటే. ఎందుకంటే ఒక్కోసారి మనం ఇట్లా ఆలోచన చేయగానే అన్యులు ఆలోచన చేస్తారు. యోనా గ్రంథంలో మీరు చూడండి, పెద్ద తుఫాను వచ్చింది, సరుకులన్నీ ఎత్తిసిరేశారు, అయినా కానీ తుఫాను ఆగటం లేదు, ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తే అసలు ఇది ఎవరి వల్ల వచ్చిందో తేలుద్దాం రండి అని చెప్పేసి ఓడలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఆ చీటి యోనా పేరు మీద పడింది. ఎవడు? యోనాన్న. టికెట్ కొనుక్కొని లోపల ఉన్నాడు. ఎక్కడున్నాడు ఎదిగితే వెళ్ళి లోపల నిద్రపోతా ఉన్నాడు. మీరు బైబిల్లో చూడండి, పోయి నిద్రపోతా లే అని లేపుతారు వెళ్ళి. ఇంత తుఫాను, ఇంత ఓడ, సరుకులన్నీ ఎత్తి పడేసి అందరం గందరగోళంగా ఉంటే అసలు నీకు నిద్ర ఎట్లా పడుతుంది? ఇంతకీ ఎవరు నువ్వు, ఏంటి నీ సంగతి, ఇలాగ నీ పేరు మీదే పడింది చీటీ చెప్పంటే అప్పుడు చెప్పాడు, అయ్యా నేను ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి, ఇజ్రాయేల్ దేవుడైన, హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా దగ్గర నుంచి పారిపోయి వచ్చాను నేను అని అన్నాడు. అప్పుడు వాళ్ళ గుండెలు ఆగిపోయింది. ఊరే నాయనో, దేవుడి దగ్గర నుంచి పారిపోయి వచ్చావా, మరి నువ్వు మా ఓడెక్కేవేంటి, మా సంగతి. ఇప్పుడు వాస్తవంగా గమనించండి, యోనా ఆ ఓడెక్కకపోతే ఈ ఓడ తుఫాన్లో చిక్కునేది కాదు. ఈ ఓడలో ఉన్న సరుకులన్నీ ఎత్తి వాళ్ళ చేతులతో నీళ్ళలో పడేసేవాళ్ళు కాదు. ఈ ఓడకు కలిగిన నష్టం అంతా ఎవడ వల్ల అంటే ఆడిని ఎక్కించుకోవటం వల్ల, యోనాని ఎక్కించుకోవటం వల్ల. ఒకసారి చూడండి, మనం బాగానే ఉన్నా కొంతమంది వ్యక్తుల రిలేషన్ వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం, మనం నమ్మినా నమ్మకపోయినా. వాళ్ళ మీద ఉన్న పుణ్యం మనకు వస్తుంది, వాళ్ళ మీద ఉన్న పాపం కూడా మనకు వస్తుంది. ఇప్పుడు దేవుడు యోనాను పట్టుకోవటానికి ఏం చేశాడంటే, ఓడ మొత్తం ఆపాల్సి వచ్చింది. ఓడలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఓడలో ఉన్న సరుకు ఎన్ని లక్షల రూపాయలు మనకైతే తెలియదు, కానీ ఏం పడేశారో మొత్తం పడేశారు. ఓడ సామాను కూడా పడేశారు. చివరికి ఇక ఫైనల్గా ఓడ సామాను పడేశారు. ఇక లేదు కాదు కూడదంటే ఇక ఓడ బద్దలైపోయే పరిస్థితి. ఇక చివరిగా యోనా అన్నాడు, ఇదంతా నా వల్లే వచ్చింది, నాకు తెలుసు, నన్నెత్తి సముద్రంలో ఇసిరేయండి, ఇది ఆగిద్దా అన్నాడు. అసలే యెహోవా ప్రవక్త అంటున్నావు, నిన్నెత్తి ఎట్లరా బాబు వేసేది మేము, నువ్వు ఎక్కినందుకే ఇంత గందరగోళం అయితే నిన్నెత్తి సముద్రంలో వేస్తే నీ దేవుడు ఊరుకుంటాడా? అప్పుడు వాళ్ళు భయపడిపోయి ఒక బలి అర్పించి, అయా ఈ యొక్క దోషం మా మీద మోపొద్దు అని మొక్కుకొని అప్పుడు యోనాను తీసి ఇసిరేస్తారు. మీరు గమనించండి, నన్ను ఇసిరేయండి అంటే కూడా ఇసిరేలా. వాళ్ళు భయపడ్డారు. నువ్వు మా ఓడెక్కినందుకే నీ దేవుడు ఇంత గందరగోళం చేస్తే నీకేదన్నా చేస్తే మమ్మల్ని వదిలిపెడతాడా? ఒకసారి అనిపిస్తుంది, అన్యులకు అర్థమైన విషయాలు కూడా మనకు అర్థం కావటం లేదే, ఇది ఎందువల్ల జరిగిందని కూర్చొని బేరీజు వేసుకునే కుటుంబాలు లేవు. ఇలా ఎందుకు జరిగింది, మనకే ఎందుకు జరిగింది, మన పిల్లలకే ఎందుకు జరుగుతుంది, మన కుటుంబానికి ఎందుకు జరుగుతుంది అని వాళ్ళు ఆలోచన చేసుకునే వాళ్ళు అసలు అంత. ఇప్పుడు ఏమైందంటే ఆధునిక ప్రపంచంలో అంత హర్రిబుర్రి, అంత పరుగులు పెట్టడం, ఇది ఎందుకు అని ఆలోచన చేసే పరిస్థితి లేదు. కానీ మీరు గమనించండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక జబ్బు వచ్చిందంటే దానికి 10 టెస్టులు రాస్తాడు, ముందు ఎందుకు అనేటువంటి తెలుసుకుంటాడు ఒక పరీక్ష చేసి. కానీ ఆత్మీయ జీవితంలో ఇది ఎందుకు అని ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనకు లేవు.
కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మన ఆత్మీయ జీవితాన్ని మనం బేరీజు వేసుకుంటున్నామో లేదో కానీ లోకంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఎప్పటికి కూడా నమ్ముతూ ఉన్నారు. ఇది ఎందుకు, ఇది దీనివల్లే, అది దానివల్లే. అంటే ఒక్కొక్కసారి ఇందులో మూఢాచారాలు కూడా వస్తున్నాయి. కానీ మూఢాచారాలను తీసి పక్కన పెడితే దేవుడు దేవుని కార్యాలను ఈరోజు లోకం నమ్ముతూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక అన్యుడైనటువంటి ఫారో నమ్మాడు, నీ భార్యని తెచ్చిపెట్టుకున్నందువల్లే నాకు ఈ ఉపద్రవం అంతా, పట్టుకొని వెళ్ళిపోయి నీ భార్యని అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అలాగా అని చెప్పేసి అంటే, ఆయన లోపల ఒక మనస్సాక్షి ఉంది, పొరుగువాడి భార్యని నేను తెచ్చుకోవటం తప్పు అని ఆ మనస్సాక్షి అక్కడ పనిచేసింది, అది గద్దించింది. ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న ఐశ్వర్యం, ఆయనకున్న బలం, ఆయన ఏమైనా చేయగలడు, కానీ చెయ్యనివ్వలేదు. నువ్వు ఇలా చేస్తే తప్పు, నువ్వు ఇలా చేస్తే దెబ్బతింటావు అని లోపల ఉన్న మనస్సాక్షి ఆయన్ని ఆ పని చేయనివ్వలేదు. కాబట్టి ఇక్కడ ఒకవేళ మనస్సాక్షి అనేటువంటి ఆ మాట అయితే చెప్పలేదు. కానీ ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఆయన ప్రవర్తించినటువంటి ఆ తీరును కనుక చూసినట్లయితే ఖచ్చితంగా వెనకాల ఉన్నది ఏమిటి అంటే ఆయన మనస్సాక్షి. 20వ వచనము మీరు కనుక గమనించినట్లయితే, ఇదిగో నీ భార్య తీసుకొని పో అన్నప్పుడు, మరియు ఫారో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపించి వేశారు. ఆయన జనాలందరూ కూడా ఆజ్ఞాపించాడు, ఎవడు ముట్టుకోవద్దు, ఆయన్ని కానీ ఆయన భార్యను కానీ ఆయన కలిగిన ఏమీ ముట్టుకోవద్దు. అప్పటికే దెబ్బ కొట్టాడు దేవుడు. మొత్తం కుటుంబం అంతా మహావేదనల పాలయ్యారు. దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఇప్పటికే నేను దెబ్బతిన్నా, ఎవడు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మనం నమ్ముతామో నమ్మో కానీ క్రైస్తవుల జోలికి వచ్చిన వాళ్ళు పాడవుతారు. మీరు నమ్ముతారా? లోకంలో ఒక ప్రధానమైనటువంటి నానుడు ఉంది. ఎస్తేరు గ్రంథం చదివేటప్పుడు మనం చూస్తూ ఉంటాం, యూదుల జోలికి ఎవడొచ్చినా పాడవుతాడు. యూదుల జోలికి ఎవడొచ్చినా పాడవుతాడు. ఎందుకు? కొన్ని మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఎవడో ఉన్నాడు. వాళ్ళ కొడుకుని ఏదన్నా చేశారనుకోండి, ఆ మినిస్టర్ ఊరుకుంటాడా? అసలు ముందే వీళ్ళు చెబుతారు, మా నాన్న ఎవరో తెలుసా, నేను ఎవరు అబ్బాయినో తెలుసా, అసలు మేమేంటో తెలుసా అని అంటాడు. ముందే బెదిరిస్తాడు. పొరపాటును తెలుసో తెలియకో వాడికి ఏదన్నా హాని చేశారనుకోండి, వాళ్ళు వదిలిపెడతారా? పైన ఖచ్చితంగా వదిలిపెట్టరు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు. తెలుసో తెలియకో ఎవడైనా వాళ్ళ జోలికి వచ్చాడు అంటే ముందు వాళ్ళ దేవుడు వదిలిపెట్టడు. ఎస్తేరు గ్రంథం మీరు చదవండి, అక్కడ హామానుతో ఆయన స్నేహితులు వాళ్ళు చెప్తూ ఉంటారు, మొర్దెకైని గురించి నాకు ఇలా అధికార నష్టం కలుగుతుంది అంటే, నువ్వు ఎవరిని జోలికైతే వెళ్ళావో వాడు యూదుడైతే నువ్వు ఖచ్చితంగా చెడిపోతావు, నువ్వు ఆయన మీద విజయాన్ని పొందలేవు అని చెప్పారు. అంటే మనం నమ్మినా నమ్మకపోయినా లోకానికి ఖచ్చితంగా తెలుసు, దేవుని బిడ్డల జోలుకు గనక వచ్చినట్లయితే వాళ్ళు పాడైపోతారు. మీకు తమిళనాడు రాష్ట్రంలో కూడా మేము చదువుకునే రోజుల్లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండేది. అప్పుడే మత మార్పిడి చట్టం వచ్చి క్రైస్తవుల మీద ప్రయోగించారు. ఆ తర్వాత క్రైస్తవులకు వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆమె రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా అలా ఓడిపోలేదట. ఒక్క సీటు కూడా రాకుండా రాష్ట్రంలో ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు మరి ఆమెకి ఎవరు సలహా ఇచ్చారో, ఇదంతా మనం క్రైస్తవుల జోలికి వెళ్ళటం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పారంట. అప్పటి నుంచి ఆమె క్రైస్తవులకి మంచి చేయలేదు, అట్లని చెడు కూడా చేయలేదు, వాళ్ళ జోలికి రాదంతే. అట్లని వాళ్ళంటే ఫేవర్ ఏమీ లేదు, కానీ వాళ్ళ జోలికి రారు. లోకంలో కొంతమంది తెలివిగల్లోళ్ళు ఉంటారు, ఇది ఎందుకు జరిగింది అని వాళ్ళు బేరీజు వేసుకుంటారు వెనక్కి తిరిగి. ఇది వీళ్ళ వల్లే జరిగింది, చీట్లు వేశారు ఓడలో, ఎవరి వల్ల జరిగింది తుఫాను, ఇదంతా ఏంటి ఎట్లా జరుగుతుంది, వెంటనే యోనా పేరు మీద వచ్చింది, ఆయన వల్లే జరిగింది. నిజంగా అన్యులు కూడా చూడండి ఎంత బాగా ఐడెంటిఫై చేశారో ఇది ఎవడి వల్ల జరిగింది అనేది. ఈవేళ మనం ఆలోచన చేస్తామా? మనకేదో ఇబ్బందులు వస్తున్నాయి, నష్టం వస్తుంది, ఏంటి అసలు ఎందువల్ల జరుగుతుంది? మొన్నటి వరకు నేను, నా కుటుంబం, నా ఉద్యోగం పరిస్థితి అంతా బాగుంది, ఈ మధ్య నాకు ఇట్లా జరుగుతుంది, ఎవరి వల్ల వస్తుంది? నేను ఏదైనా పొరపాటు చేశానా? నా మాట, నా జీవితము, నాలో ఏమైనా పొరపాటు ఉందా? నా కుటుంబంలో ఎవరు ఉన్న వల్ల పొరపాటు జరుగుతుందా? ఎందుకు ఇలా జరుగుతుంది అని ముందు దాన్ని రెక్టిఫై చేయలేం. ఇందువల్లే మెకానిజం ఇక్కడే ప్రాబ్లం ఉంది, దీన్ని సరి చేసుకోవాలి అనే దిశగా మనం వెళ్ళాం. అన్యులు చూడండి, నిజంగా యోనా గ్రంథం మనం చదివితే వాళ్ళు చీట్లు వేశారు, ఎవరి వల్ల జరిగిందో తేల్చేశారు, యోనా వల్లే అని చెప్పేసి అన్నారు, ఇసిరేశారు అవతలకి. ఎప్పుడైతే యోనాను అవతలు ఇసిరేశారో, ఒక చిన్న పిల్లవాడు గద్దిస్తే ఎలాగ నిమ్మలమైపోతాడో ఓడ అలాగా సముద్రం అలాగ నిమ్మలమైపోయింది. ఆశ్చర్యపోయారు వాళ్ళు.
ఇంతవరకు ఎగిరెగిరి పడిన సముద్రము, మునిగిపోతుందా అని భయపడినటువంటి సముద్రము, ఓడ బద్దలైపోతుందని భయపడినటువంటి ఆ తుఫాను యోనాను ఇసిరేయగానే నిమ్మలం అయిపోయింది. ఈయన వల్లే వచ్చి బాగా గుర్తించారు. ఇక్కడ ఫారోను కూడా మీరు కనుక గమనించినట్లయితే ఇది ఆయన భార్య వల్లే ఈ మహావేదనలో. నువ్వు నీ భార్యని చెప్పలేదేంటి నాకు, అసలు నువ్వు చేసింది ఏంటి నాకు అని చెప్పేసి గద్దించి నీ భార్యను నువ్వు తీసుకొని పో అన్నాడు. అంతేకాదు ఫారో ఏం చెప్తున్నాడంటే అతని జనుల విషయమో, జనులకు ఆజ్ఞాపించినందున అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తాన్ని కూడా పంపించేశారు. ఎవ్వరు కూడా ముట్టుకోవద్దు వాళ్ళని అని చెప్పాడు ఫారో. ఎందుకు ఏమవుతుంది? ఒకసారి కొంతమంది బుర్రలేని వాళ్ళు ఏమైంది, ఏం చేస్తాడంటాడు అంటాడు. ఒరే వాడేం చేయడు, కానీ వాళ్ళ వెనకాల ఒక దేవుడు ఉన్నాడు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు నువ్వు. ఈవేళ కూడా మీరు గమనించండి, వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ వెనకాల ఒక దేవుడు ఉన్నాడు. ఆయన జోలికి వెళ్ళి ప్రపంచంలో నెగ్గినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇది తెలుసుకోవాలి అంటే మనస్సాక్షి పనిచేయాలి. ఇది మనస్సాక్షి వల్ల మనకు తెలుస్తుంది. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇటువంటి విపత్తులు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, ఇదేం చేస్తుంటే మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసిన తప్పు, ఆయన భార్యను నువ్వు తెచ్చుకున్నావు, అలా తెచ్చుకున్నందువల్లే నీకు ఈ పరిస్థితి పట్టిందని ఆయన మనస్సాక్షి గద్దించి. ఎక్కడే కాదు, మీకు బైబిల్ చదివేటప్పుడు చాలా చోట్ల ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఈవెన్ అన్యులకు పనిచేసినంతగా కూడా మనస్సాక్షి మనకు పనిచేయట్లేదా, మనకి ఏం జరుగుతుంది అనేటువంటిది మనం గుర్తించలేనటువంటి అలాంటి స్థితిలో ఉన్నామా, దుర్భరమైన స్థితిలో. ఏమైపోయింది మన మనస్సాక్షి? అసలు మనం మాట్లాడుతున్నాం, నీ మాట కరెక్టేనా అనేటువంటిది మన మనస్సాక్షి చెప్పటం లేదు. ఒక్కోసారి చెప్పిన దాన్ని నోరు మూయించేస్తాం. గాడిది గుడ్డులే, వాళ్ళతో అట్లనే మాట్లాడాలి, వీళ్ళతో ఇట్లనే మాట్లాడాలి, వాళ్ళకి అట్లా సమాధానం చెప్తేనే నోరు మూసుకుంటారు. లోపల నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, అట్లా మాట్లాడకూడదు అని మనస్సాక్షి చెప్పినా దాన్ని నోరు నొక్కేస్తాం. వాళ్ళతో అలా మాట్లాడితేనే, వాళ్ళకి అలా సమాధానం ఇస్తేనే అని మనల్ని మనమే సముదాయించుకుంటూ ఉంటాం. కానీ గమనించండి, మనలో ఒక మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది. ఆ మనస్సాక్షి ఖచ్చితంగా మన ఆత్మీయ స్థితి ఏమిటి అనేటువంటి చెప్తుంది. మనం చేసేది తప్ప, మనం చేసేది ఒప్ప, మనం ఎవరు నోరైనా మోయించవచ్చు, కానీ మన మనస్సాక్షి నోరుని మాత్రం మోయించలేం. ఒకసారి మీరు తప్పు చేసి, పొరపాటు చేసి పడుకోవాలని వెళ్తే కనీసం నిద్ర పట్టదు. తిందామని వస్తే ఆహారం కూడా సహించదు. నువ్వు చేసిన తప్పు, అసలు నువ్వు ఈ తిండి తినడానికి అర్హుడివేనా, ఈ తిండి తినడానికి అసలు నీకు అర్హత ఉందా, అది గద్దిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు మనం అన్నం సహించదు, నిద్రపోదామంటే నిద్ర రాదు, ఆలోచన అంతా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, నేను అట్లా చేశాను, అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి గద్దిస్తూ ఉంటుంది. ఇదంతా దేనివల్ల అంటే మనస్సాక్షి, దేవుడిచ్చినటువంటి మనస్సాక్షి. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ నేను తెలియజేసే విషయం ఏంటంటే, మన లోపల ఒక మనస్సాక్షి ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళొద్దు. దానికి వ్యతిరేకంగా వెళ్ళాము అంటే మనం ఖచ్చితంగా మనం తప్పులో వెళ్ళిపోతున్నట్లే. అది గద్దిస్తూ ఉంటుంది, అన్యులను కూడా గద్దిస్తూ ఉంటుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పని. కాబట్టి మనస్సాక్షికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళొద్దు. ఏంటంటే రైట్ రాంగ్ ఏంటనేటువంటిది అది చెప్తూ ఉంటుంది. అది చెప్పినటువంటి మాట ప్రకారం కనుక మనం వెళ్తే దాదాపుగా మనం సేఫ్ జోన్లో ఉంటాం. అది ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి నా ఆత్మీయ జీవితం నేను ఎట్లా తెలుసుకోగలను అని అంటే, మన లోపల ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి చెప్పేటువంటి దాన్ని దయచేసి మనం వినాలి. అది నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి అంటే ఎవరి మాట వినకపోయినా దాని మాట వినాలి, వెంటనే సరిదిద్దుకోవాలి. ఈగో, అహం పక్కన పెట్టి వెంటనే మనం సారీ చెప్పాలి. ఇందాక చెప్పాను కదా, రాత్రి ఏమో లేదు ఏం చేస్తారో నాకు తెలియదు, తెల్లారికల్లా నాకు పైపు కట్ చేయించి నాకు రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేయించి అప్పు చెప్పన్నాడు. ఏమనిపించిందో తెల్లారికి, బ్రదర్ సారీ అండి, రాత్రి నేను మీతో దురుసుగా అట్లా మాట్లాడి ఉండకూడదు, మీరు సేవకులు మీతో అట్లా మాట్లాడి ఉండకూడదు, దాన్ని ఏమో వదిలేయండి పైపు. లేదు వాళ్ళు తెచ్చి అప్పు చెబుతాండి, వదిలేసేయండి. ఏమైంది అని చెప్పేసి అంటే ఆయన మనస్సాక్షి గద్దించింది. కాకపోతే ఆయనలో అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అహము గర్వం పక్కన పెట్టి ఆయన ఫోన్ చేసి సారీ చెప్పగలిగాడు. ఈవేళ చాలామంది సారీ అనే 2 అక్షరాలు చెప్పలేరు, అసలు చెప్పడానికి రాదు మనస్సు. నేను సారీ చెప్పటం ఏంటి, వాళ్ళు చేయలేదా తప్పు, వీళ్ళు చేయలేదా, వీళ్ళందరూ చెప్పారా అని పోటీపడి చివరికి మనమైతే సారీ చెప్పలేం. అంటే నేను తప్పు చేశాను అని అంగీకరించలేం మనం. కాబట్టి దయచేసి మనం గమనించవలసింది ఏమిటంటే, మన మనస్సాక్షి ఎప్పుడైనా సరే మనం తప్పు అనేటువంటి తెలియజేస్తే వెంటనే దాన్ని దిద్దుకొని యూటర్న్ తీసుకునేటువంటి విధంగా ఉంటే మన ఆత్మీయ జీవితం బాగుపడుతుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఫారో మనస్సాక్షి గద్దించింది, ఆయన భార్యను నువ్వు తెచ్చుకోవద్దని. గాడిది గుడ్డేం కాదు, అయినా ఆమె అందంగానే ఉంది, నేను తప్పు చేస్తాను అని కనుక ముందుకెళ్తే ఏం జరిగేది? నన్ను ఎవడు ఆపుతాడు, అబ్రాం ఆపగలడా, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఆపగలరా, నా దేశంలో ఎవడైనా ఆపగలడా అని ముందుకు కనుక వెళ్తే ఏం జరిగేది?
వీళ్ళెవరూ ఆపలేకపోయేవాళ్ళు, కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మీరు గమనించండి, తెచ్చి పెట్టుకున్నందువల్లే మహావేదనలో పాలు చేశాడు కదా, అంతకు మించి ముందుకెళ్తే ఏం జరిగేది? వాస్తవం ఏమిటంటే అంతకు మించి ముందుకు వెళ్ళలేడు. యోనా ఎక్కినటువంటి ఓడ తర్షీషు చేరదు, అది అందరికీ తెలుసు. అది తర్షీషు మాత్రం చేరదు, తర్షీషు చేరనివ్వడు. ఈ నావికులు ఎంత కష్టపడి మేము ముందుకు తీసుకెళ్తామన్నా అవసరమైతే ఓడను అక్కడ బద్దలు కొట్టి ముంచుతాడు, కానీ అది తర్షీషు అయితే చేరదు. అలాగనే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అయితే ఎవరేం చేయలేరు. ఒకవేళ ఫారో నేను ఏదైనా చేయగలను అని కనుక ముందుకు వెళ్తే ఆయన అయితే చేయలేకపోయేవాడు, కానీ అంతిమంగా ఆయన కుటుంబం నష్టపోయేవాళ్ళు. కానీ ఆయన తెలివిగలవాడు. వెంటనే మనస్సాక్షి గద్దించినప్పుడు, పొరుగువాడి భార్య అనేటువంటి తెలిసినప్పుడు తెచ్చి, ఎందుకు ఇలా చేసావు నువ్వు, నీ భార్య అని నాకు చెప్పలేదేంటి అని చెప్పేసి భార్యను అప్పచెప్పేసి, నిజంగా అక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అదేమిటి అంటే, నీ భార్యను నాకు చెప్పలేదేంటి అని వదిలిపెట్టాడు కదా, అంత నీతిమంతుడు ఆయన. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచన చేయండి. ఎవరో అందంగా ఉన్నారు అని చెప్పేసి పొగిడితే ఆడమనిషిని తెప్పించాడే, ఎలాంటి మనిషి అయినా? మరి ఇప్పుడేంటి ఇలాగా మారిపోయి, ఏంటి నీ భార్య అని నాకు చెప్పలేదు, నీ భార్య అయితే నువ్వు తీసుకొని వెళ్ళిపో అని ఇలాగ మాట్లాడుతున్నాడేంటి? ఒకసారి మీరు చూడండి, ముందు విలన్కి బుద్ధి రాదు, కానీ హీరో చేతిలో తన్నులు తింటే బుద్ధి వచ్చింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, హీరోలు విలన్లు సినిమాలు ఇదేంటి వొకాబులరీ అని అనుకోవద్దు. ఒక్కొక్కసారి దుష్టులు దుర్మార్గులకు బుద్ధి రాదు. దేవుడు గడ్డి పెట్టిన తర్వాత, వాళ్ళని ఇబ్బందులు పాలు చేసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. అయితే అప్పుడు కూడా బుద్ధి రాని మొండి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది, వాళ్ళు నాశనం అయిపోతారు. ఇప్పుడు మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఎప్పుడైనా ఒక మనిషికి ఇది తప్పు అని తెలిసిన తర్వాత, లేదా దేవుడు శిక్ష వేసిన తర్వాత మారాలి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, తప్పు చేస్తారు, గద్దిస్తాం, లేదంటే ఆ తర్వాత మనం దండిస్తాం. దండించిన తర్వాత కూడా మారకపోతే నాశనం అయిపోతారు. అట్లనే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఆ శిక్షించినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం మారాలి. దాన్ని గనక మనం తీసుకోకపోతే ఖచ్చితంగా ఏమైపోతామంటే మనం నాశనం అయిపోతాం. దేవుడు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, దేవుడు మనకు చేసిన అతిపెద్ద మేలు ఏమిటి అంటే, మన లోపల ఆ చిప్పు మనస్సాక్షి అనేది పెట్టడం. నిజంగా అది ముందే చెప్పేస్తూ ఉంటుంది, ప్రతి విషయం చెప్పేస్తూ ఉంటుంది. నువ్వు ఎట్లా మాట్లాడాలి, నువ్వు ఎట్లా మాట్లాడకూడదు, నువ్వు ఎట్లా ప్రవర్తించాలి, నువ్వు వీళ్ళతో ఎట్లా ప్రవర్తించకూడదు. ఒకసారి నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, మీరు ఆదివారం లేటుగా వచ్చినప్పుడు మీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది? మీరు ఆదివారం లేటుగా వస్తూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను, మీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది? ఆయన అంతే చెప్తాడులే, ఇదంతా 5-10 నిమిషాలు లేటుగా రాని వాళ్ళు ఎవరు ఉంటారండి అని అనిపిస్తుందా? వాళ్ళు చెబుతూ ఉంటారు, మనం చేసేది చేసుకుంటూ వెళ్దాం, ఏం చేస్తారు అంతకంటే అనిపిస్తుందా? మీకు కూడా సారీ అనిపిస్తుంది, అయ్యో నేను కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం ముందుగా లేవాలి, ఇంకొంచెం ముందుగా వెళ్ళాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇవాళ నేను లేట్ అయ్యానని మీరు సారీ ఫీల్ అవుతారు కదా. అంటే మీలో మనస్సాక్షి పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే దాన్ని మీట్ అవ్వగలుగుతున్నామా అవ్వలేకపోతున్నామా అనేటువంటి తర్వాత విషయం. కానీ మన మనస్సాక్షి ఎవరో చెప్పేది కాదు, లేటుగా వస్తుంటేనే మన మనస్సాక్షి చెప్పేస్తుంది, ఇవాళ నువ్వు లేట్ అయ్యావు, ఇవాళ నువ్వు మొదటి నుంచి అందుకోలేదు అనేటువంటి మనస్సాక్షి చెప్తుంది. ఆదివారం ఆరాధన అంటే 5 అంశాలు ఉంటాయి, ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా అది పరిపూర్ణమైన ఆరాధన కానే కాదు. మీరు పరిపూర్ణమైన ఆరాధన చేయలేదు. ఏదో ఆ పాటలు అయిపోయాక వచ్చి కూర్చొని, లేకపోతే వాక్యంలో వచ్చి కూర్చొని, అంటే చివరిలో ఎవరో రారులే, కానీ అలా కనుక వచ్చి కూర్చుంటే అది ఆరాధనే కాదు. ఆరాధనకు వచ్చామని మనం తృప్తి చెందుతున్నాం అంతే. మొట్టమొదటి ప్రార్థన దగ్గర నుంచి చిట్ట చివరి ప్రార్థన వరకు మనం ఉంటేనే పరిపూర్ణంగా మనం ఉన్నట్లు. కాబట్టి దయచేసి మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షి ప్రకారం మనం కనుక వెళ్ళినట్లయితే మన ఆత్మీయ జీవితం కూడా బాగుంటుంది. లేదు అని చెప్పేసి దాన్ని అట్లా వదిలేసామనుకోండి, రాబోయే రోజుల్లో చెప్తాను, మనస్సాక్షిని మనం అట్లా గద్దింపుని వినకుండా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది ఫైనల్గా అని, అది కూడా ఏం చేస్తుంది అనేటువంటిది. కాబట్టి మనస్సాక్షి విషయము నిజంగా దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలు. ఎవరో వచ్చి చెప్పకుండానే, బైబిల్లో ఆ వచనం ఈ వచనం ఇవన్నీ తీయకుండానే మన మనస్సాక్షి చెప్పేస్తుంది సింపుల్గా. మీరు కావాలని గమనించండి, అసలు బైబిలే తెలియని వ్యక్తి, క్రైస్తవ్యమే తెలియని వ్యక్తి, లోకంలో ఉన్న ఒక అన్యుడు అబద్ధం ఆడినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది? తప్పు అనిపిస్తుందా, ఒప్పు అనిపిస్తుందా? అబద్ధం ఆడిన తప్పు అనిపిస్తుందా? ఎవరు నేర్పారు అబద్ధం తప్పు అని వాళ్ళకి? ఏ బైబిల్లో ఏ రిఫరెన్స్ చదివాడు? ఏం చదవలేదు. ఎదుటివాడిని భార్య పొరుగువాని భార్యను తెచ్చుకోవటం తప్పు అని ఆయనకు అనిపించిందే. ఏ బైబిల్ చదివాడు? ఏ రిఫరెన్స్ చదివాడు? ఆ మనస్సాక్షి ఉంటుంది కదా, అది చెప్తూ ఉంటుంది.
కాబట్టి ఆ మనస్సాక్షి నిజంగా దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలు, అది మనకి ఇవ్వటం. దాని ప్రకారంగా కనుక ముందుకు వెళ్తే మనం దీవించబడతాం, మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. నా మనస్సాక్షి ఇంతవరకు నన్ను ఎప్పుడు గద్దించలేదు అంటే మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు. లేదండి, పొద్దుగూకలా గద్దిస్తూనే ఉంది, ప్రతి ఆదివారం గద్దిస్తూనే ఉంది, నువ్వు లేట్ అని. ఎవరు మీరు గద్దించడం కాదు, ముందు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది అని అంటే మన మనస్సాక్షి చాలా మంచి స్థితిలో ఉంది. కాబట్టి దాని ప్రకారంగా కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. అట్లా మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.